ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు. ఆయా ప్రదేశాల నుంచి దేవుని యొక్క వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామంలో నా శుభాహ్వానం. ఈరోజు గడిచిన వారము మనకు దేవుని యొక్క మాటలో వినబడినటువంటి హెచ్చరిక ఏంటి? ఆయన దగ్గరకు ఎదుర్కోవటానికి వెళ్ళేటప్పుడు మన దీపము వెలుగుతూ ఉందా? ఆయన వచ్చే ఆలస్యంలో మళ్ళీ తిరిగి లేచి మన నూనె సిద్ధంగా ఉంచుకుని ఆయన ఎదుర్కోవటానికి కావాల్సిన వెలుతురుతో ముందుకు వెళ్ళగలమా అన్నట్టుది మొదటి ప్రశ్న. ఈరోజు దాని యొక్క భాగాన్ని చూడటానికి ముందుగా దాని కొరకైనటువంటి కొంత సిద్ధపాటు వచనాలు ప్రభు ముందు మాట్లాడారు. ఇది 25వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం 1 నుంచి 13 వచనాలకు దాని బేస్ కాంటెస్టు దాని ముందు వచనాలలో అంటే 24వ అధ్యాయంలో ఉన్నాయి. వాటిని మనం కొంచెం చూసుకుని ఆ తర్వాత దాని ఉపమానానికి మనం వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. మనం నేర్చుకుంటున్నటువంటి ఈ ఉపదేశం యొక్క ముఖ్య అంశము గుర్తుపెట్టుకోండి. మీ జీవితము యేసు ప్రభు మాట్లాడిన ఉపదేశములో నుంచి ఉపమానంగా ఉందా, లేక ఆ ఉపమానము అన్వయములో నుంచి వచ్చి నేర్చుకున్నటువంటి లక్షణాలన్నిటికీ తగినట్లుగా మన బ్రతుకు ఉందా లేదా అన్నది మన ఆత్మీయ జీవితంలో ఆఖరణ వేసుకునేటువంటి లెక్కలో ముఖ్యంగా ఉండాల్సినటువంటి ఫలితం. ఇంకా ఫలితం రాకుండా ఉపమానంగానే మన బ్రతుకుంది అనంటే అది చాలా దురదృష్టకరమైన క్రైస్తవ్యంలో మనం ఉన్నామని మనం ఆలోచించాలి. ఈరోజు అదే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 40వ లేఖనం దగ్గర కొన్ని మాటల్ని ప్రభు మాట్లాడిన మాటల్ని మనం పరిశీలిద్దాం. ఆ కాలమున 40వ వచనం 24వ అధ్యాయము 40వ వచనం ఒకసారి తీయండి. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉంటారు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఏమట? ఒకడేమవుతాడు? తీసుకొని పోబడును. ఎక్కడికి? ఇది ప్రశ్న. ఆ పై వచనాల్లో మనం చదివినప్పుడు ఇది 39వ వచనం వరకు నోవహు కాలం ఎలా ఉంటుందో అలా ఉంటుందని దాని గురించినటువంటి ఉపమానం విన్నాం. ఈ తరము గతించిపోయే ముందు జరిగే సంగతులు ఎలా ఉంటాయి అనే విషయాలు విన్నాం. ఆయన రాకడ అంజూరపు చెట్టు గురించి విపానం విన్నాం. మళ్ళీ ఇప్పుడు ఆ మాట చెప్తున్నాడు, ఒకడు తీసుకొని పోబడతాడు, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఇక్కడ మళ్ళీ వెంటనే ఏం చెప్పారు? ఇద్దరు స్త్రీలు తిరగల విసిరుచుందురు. ఏం చేస్తారంట? తిరగల విసురుతారు. ఇద్దరు పని చేస్తున్నారు, ఇద్దరు స్త్రీలు కలిసి ఉన్నారు. ఒకటి తీసుకొని పోబడును, ఒకటి తీసుకుని వెళ్ళబడుతుంది, ఒకటి విడిచిపెట్టబడును. గమనించండి, వాళ్ళు వెళ్ళిపోతారనలా, తీసుకొని పోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు ఒకే పని. ఒకళ్ళని తీసుకెళ్తారు, ఒకళ్ళని తీసుకెళ్ళరు. ఇద్దరిని రమ్మని పిలుస్తారు అనంటే అక్కడ పిలుపు ఉంటుందని లేదు. తీసుకెళ్తారు, ఉండిపోతారు ఇద్దరు. అదే విషయాన్ని లూకాసు వార్తకు రండి, 17వ అధ్యాయము 33, 34 వచనాలు. ముందు 34 చదవండి అన్న, తర్వాత 33 సంగతి చూద్దాం. లూకాసు వార్త 17:34. ఆ రాత్రి ఇద్దరు ఒక్క మంచం మీద ఉందురు. ఇద్దరు ఒకే మంచం మీద పడుకుని ఉంటారు. వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడతారు. ఇక్కడ కూడా అదే ఉపమానం. ఈ ఉపదేశాన్ని మనం వింటునేటప్పుడు మన చెవులను సరిగ్గా తెరవ చేసుకోకపోతే ఏదో వాగ్దానాలు, బహుమతులు, ప్రామిసెస్లు, లేకపోతే ఏదో వచ్చేస్తుంది, దేవుడి దగ్గరికి వెళ్తే ఏదో వచ్చేస్తుంది, అసలు ఈ రకమైనటువంటి ప్రాస్పెక్షన్ తీసేయండి. ఆత్మీయ జీవితం పెద్ద మోసం. మీకు ఏదో దొరుకుద్దని, ఏదో దొరకదు. ఏది కావాలో దాన్ని దొరికించుకోవడానికి కావాల్సిన సిద్ధపాటు దొరుకుద్ది. చర్చికి వస్తున్నమే నన్ను బాగు చేసుకోవడానికి, నా బ్రతుకుని సరిచేసుకోవడానికి, నా నీతిని తీసి దేవుని నీతిని చేర్చుకోవటానికి ఉపయోగపడే బ్రతుకు బైబిల్. దాన్ని వదిలేసి దేవుని దగ్గరకు వస్తే నాకేదో దొరుకుద్ది, దీవెన వస్తుంది, అసలు ఈ ఆలోచనలోంచి బయటకు వచ్చి దేవుని వాక్యం వినటానికి ప్రయత్నించండి ప్రతిసారి. ఈరోజు ఈ మాటల్లో ఈ 3 సందర్భాలు ఒకే విధమైనటువంటి అంశాన్ని మనకి ఫ్లేర్ చేస్తున్నాయి. ఏంటి ఆ 3 అంశాలు? ఇద్దరు, ఒకిద్దరు పొలం, ఒకిద్దరు తిరగలి, ఒకిద్దరు మంచం. ఈ ఇద్దరిలో ఫస్ట్ ఇద్దరిలో ఒకడు కొనిపోబడతాడు, ఒకటి కొనిపోబడుతుంది, ఒకడు కొనిపోబడతాడు, ఒకడు విడవబట్టబడతారు, ఒక ఆమె విడిచిపెట్టబడుతుంది, మరొక అతను ఉండిపోతాడు మంచం మీద. ఏంటి 3 సందర్భాలు? ఏం జరుగుద్ది? ఎందుకు ఇలా జరుగుద్ది?
ఆ ఇద్దరిలో నువ్వు ఏ స్థితిలో ఉంటావు? ఒకవేళ మంచం మీద నిద్రపోయే ఆ ఇద్దరిలో నువ్వు ఉంటే నువ్వు విడిచిపెట్టబడేదానివా, ఎత్తుకోవడానికి కొనిపోబడేదానివా, విడవబట్టేవాడివా, తీసుకొని వెళ్ళబడేవాడివా? ఆలోచించండి. తెలియక చాలామంది ఎత్తబడతారు అనే పదం వాడతారు. ఇక్కడ బైబిల్ ఎత్తబడతారని చెప్పలా, కొనిపోబడతారని చెప్పింది. తీసుకొని వెళ్ళటం వేరు, నీకు నువ్వు వెళ్ళిపోవటం వేరు. నేను రమ్మని ఎవరు అక్కడ పిలవరు, ఇన్విటేషన్స్ ఏం లేవు, కానీ అక్కడ సెలక్షన్ మాత్రం ఉంది. ఏ వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క హృదయము, ఆ వ్యక్తి యొక్క మనస్సు, ఆ వ్యక్తి యొక్క జీవితం, ఆ పిలువబడుతున్నటువంటి ఆ వ్యక్తికి, తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నటువంటి ఆ వ్యక్తికి అనుకూలంగా ఉందో ఆ వ్యక్తి మాత్రమే అక్కడి నుంచి కొనిపోబడతాడు. నీ భక్తిని చూసి కానీ, నీవు బయట చేసే పనిపాట్లను బట్టి కానీ, నీవు ఆలోచిస్తున్న విధానాన్ని బట్టి కానీ, నీ ఇంట్లో నువ్వు చెప్పిన ఇంటికి యేసుక్రీస్తు యజమాని, క్రీస్తే అధిపతి అని పెట్టిన బోర్డులను బట్టి కానీ, నాలాగా తెల్లబట్టలు వేసుకోవడాన్ని బట్టి కానీ, నువ్వు చేసే సువార్తలను బట్టి కానీ, మీటింగ్లను బట్టి కానీ, ప్రార్థనా గుంపులను బట్టి కానీ, వేటిని బట్టి కూడా అక్కడ సెలెక్ట్ అవుతుందని ఒక్క పదం రాయలేదు. చూసుకోండి. ఇద్దరు పొలంలో ఉంటే ప్రార్థనకి వెళ్ళారా? పొలము ప్రార్థన, పొలము సంగమా? లేనిపోయిన ఉపమానాలు ఎందుకు అర్థాలు చెప్పుకుంటావు? పొలమే. ఏమిటా విషయం? ఆలోచించండి. ఈ విషయాలలో కొన్ని ప్రత్యక్షమైనటువంటి విషయాలు ఈ వాక్యంలో ఉండి క్రైస్తవ్యాన్ని సవాలు చేసేంత జీవితం మన ముందు పెడితే, అసలు ఈ క్రైస్తవ్యాన్ని వదిలేసి, ఏది బైబిల్ చెప్పే క్రైస్తవ్యాన్ని వదిలేసి నేటి కాలపు సేవకులు అనబడేటువంటి పాస్టర్లు చెప్పే క్రైస్తవ్యాన్ని ఫాలో అవుతున్నాం. యేసుని ఫాలో అవడం మానేసాం, పాస్టర్ని ఫాలో అవుతున్నాం. చాలామందికి ఈరోజు యూట్యూబ్లో చెప్పే హృదయపూర్వకమైన విశ్వాసాలు కనిపించేటువంటి భక్తిపరులు పెరుగుతున్నారు, కానీ బైబిల్కి భక్తిపరులు లేరు. క్షమించాల్సిన విషయం ఇది. ఒకసారి ఆలోచిద్దాం. కిందకు వచ్చి ఈ ఉపమానపు పరిస్థితుల్లో బైబిల్ చెప్పేటువంటి అంశాలను ముందు ఈ మాటలను మనం ధ్యానించిన తర్వాత ఆ కింద వచనాలు ఉన్నటువంటి విషయాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆయన వస్తాడు, తీసుకుని వెళ్తాడు. ఇది కదా తీసుకుని వెళ్ళేది ఎవరు? ప్రభు. వస్తాడు, తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు మరొకసారి మత్తయి సువార్తకి రండి, 24వ అధ్యాయంకి రండి, 43వ వచనం దగ్గర చదవడం ప్రయత్నం చేయండి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనివ్వడని మీరు ఎరుగుదురు. ఒక్క నిమిషం. 3:30కి నేను మీ ఇంటికి వచ్చి మీ బెడ్రూమ్ లాకర్ పగలగొడతానంటే మీరు ఎన్ని గంటలకు అలారం పెట్టుకుని లెగుస్తారు? అది అసలు పడుకోడు. ఎందుకు? ఏమైనా పడుకుంటే 3 తర్వాత నిద్ర పెడితే నిన్ను ఎవడు లేపలేడు, పార్ట్లు కోసుకెళ్ళిపోవచ్చు. అంత డీప్ స్లీప్, రెమ్ అప్పుడే నడుస్తుంది. కాబట్టి ఆ టైంకి ఖచ్చితంగా మనం మెలకుగా ఉండి ఏ ప్యాకాట్ ఆడడమో, జల్దీ ఫైవ్ ఆడడమో, టీవీ చూడడమో, ఫోన్ పట్టుకోవడమో, ఈ ఓటీటీలో మనకు కావాల్సిన సబ్స్క్రిప్షన్లు వేసుకోవడమో, లేకపోతే మీ పెళ్లి క్యాసెట్, మీకు నిద్ర రానిది ఇంకా పెళ్లి క్యాసెట్లు వేసుకొని చూడటం, ఏదో నువ్వు చేయాలని ప్రయత్నం చేస్తావు. బట్ అల్టిమేట్ నీ ఉద్దేశం ఏంటంటే నువ్వు మెలకుగా ఉండాలి. అదే కదా నీ కాన్సెప్ట్. సో నువ్వు పలానా టైంకి వస్తాడు అని చెప్తే నువ్వు రెడీగా ఉంటావని తెలిసి ఆ కింద వచ్చినావు. మీరు అనుకోనని గడియలో, అంటే మీకు తెలిసిన టైం కాదు, అనుకోనని గడియ. ఇట్ ఈస్ నాట్ యువర్ వాచ్, ఇట్స్ నాట్ యువర్ క్యాలెండర్, ఇట్స్ నాట్ యువర్ ఫ్యాన్సీ టెంబర్, ఇట్స్ నాట్ యువర్ ప్రిడిక్షన్స్. ఎవ్వరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, ఆయన వస్తాడు. కనుకనే మీరు సిద్ధంగా ఉండు. కాబట్టి మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. అక్కడ ఆ ఇద్దరు గురించి చెప్పిన ఉపమానం ఎండింగ్ ఎక్కడ క్లోజ్ అవుద్దంటే, మీకు తెలియని గడియలో ఆయన వస్తాడు, మీరు రెడీగా ఉండండి. ఇదే పరిస్థితి అనమాట. ఇప్పుడు ఈ ఉపమానాన్ని అర్థం చేసుకోవడానికి అసలు బైబిల్ చెప్పేటువంటి స్టేట్మెంట్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుందాం. లెట్స్ టర్న్ మ్యాచ్ 24:30, 24:30. రోజు నిద్రపోయే ముందు మీ రెగ్యులర్ పోర్షన్స్తో పాటు మత్తయి సువార్త 24వ అధ్యాయం మొత్తం చదివిసి పడుకోండి. ఎవ్రీడే ప్రాక్టీస్, ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి. ఏ చాప్టర్స్ మీ రెగ్యులర్గా పొద్దున్న సాయంత్రం మీకు మెడిటేషన్స్ ఉంటే, అలవాటు ఉంటే అది చదివి 24వ అధ్యాయం ఒకసారి హెచ్చరిక తీసుకోండి. ఎందుకో తెలిస్తే దీనిలో అన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి. ప్రభు చెప్పిన పరిస్థితులు తెల్లారిపడి వార్తల్లో కనపడచ్చు. మీ ఫోన్లో కూడా వేటు ఎస్ఎంఎస్లో వచ్చేసి భూకంపం వచ్చిందంటే మీకు అర్థమైంది, అమ్మ ప్రభు రాత్రి చెప్పాడు, తెల్లారి భూకంపం వచ్చింది, రెడీ అవ్వచ్చు. 24:30. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. ఎలా కనపడద్ది ఆకాశంలో? అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి. ఇక్కడ క్లారిటీ ఏంటంటే ఎలా వస్తాడు అనే దానికి, ఎవరు వస్తారు అనే దానికి మనకి 2 సూచనలు ఉన్నాయి. ఎలా వస్తాడు? మేఘము మీద, మేఘారూరుడై అంటే మేఘము మీద ఆయన వస్తాడు.
ఒక విధంగా చెప్పాలంటే ఒక క్లౌడ్ వచ్చేటప్పుడు ఎలా అయితే వస్తుందో ఆ క్లౌడ్ సడన్గా మనకు కనపడేటట్లుగా ఆ సమయం మన ముందుకు వచ్చి ఆ క్లౌడ్లోంచి ఆయన దిగుతాడు. ఇది ఎందుకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? ఒక మేఘము, ప్రకాశవంతమైన మేఘము వచ్చి ఆయనను కొనిపోయేనో అని ఉంది. అంటే ఒక పెద్ద అలా గాలిలాగా రావడం, టక్కని చూస్తే మనిషి డిజప్పేర్, ఆ మేఘం తీసుకెళ్ళిపోయింది. అది మేఘారూరుడే వచ్చును. అదే విషయాన్ని లూకా 21:27 కూడా ప్రస్తావన చేసింది చూడండి. లూక్ 21:27. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇక్కడ ప్రభావము, మహిమ ఈ రెండు పదాలకి మన కవులు లేక డైరెక్టర్లు, రాజమౌళి లాంటి డైరెక్టర్లు, క్రియేటివ్ డైరెక్టర్స్ చాలా అర్థాలు ఎలా అంటే వెనకాతలో ఒక పెద్ద ఆరా కనపడుద్ది, ఫ్యాన్ తిరుగుతున్నట్టు, లైట్ జుమ్ 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 అని వస్తున్నట్టు, ఫ్లాష్ లైట్స్ భూకంపంలాగా బడా 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 అని చప్పుడు వస్తున్నట్టు వెనకాతల, మనిషి వెనకాతల. అదే కదా ప్రభావం అంటే మనం అనుకుంటున్నాం. అలాంటి ప్రభావము లేక మహిమ, విపరీతమైన వెలుగు, పెద్ద ఆకాశంలో బాంబు పేలితే ఎంత పెద్ద లైటింగ్ వస్తుంది, అలాంటి లైటింగ్ వచ్చి ఆయన సడన్గా దాని నుంచి అపియర్ అవుతున్నట్టు. ఇవి ఏవి కాదు, మహిమలు కాదు. ఇవన్నీ సినిమాలు కనిపించే మహిమలు. ప్రభు వచ్చేటప్పుడు వచ్చేటువంటి మహిమ మీరు ఆలోచిస్తున్న మీ ఊహకు అందని ప్రత్యక్షత, మీరు దర్శనాల్లోనూ కళల్లోనూ చూడగలిగే మహిమ. అది మీరు చెప్పగలరు కొంతమంది. అసలు ఆ లైటింగ్ నేను ఎప్పుడూ చూడలేదండి, ఆ వెలుగు చాలా తీక్షణమండి, ఆ వెలుగు దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, అలాంటి వెలుగండి, అలాంటి మహిమ. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు సూర్యుడిని చూడలేకపోతున్నారు, సూర్యుని వెలుగుకు 1000 రెట్లు తేజోవంతమైనటువంటి ప్రభావము, మహిమ వస్తుంది. ఆ మహిమ మనుషుని కనులు చూడగలదు. సూర్యుడిని చూడలేదు కానీ దేవుని మహిమను చూడగలదు. రైట్, ఇక్కడికి రండి, 24:27కి రండి మళ్ళీ. మాథ్యూ 24:27. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడును, అలాగే మనుష్య కుమారుని రాకడయును ఉండును. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి విషయం, మనుష్య కుమారుడు వస్తాడు. ఇందాక మనం చదివిందని బట్టి ఎవరు వస్తారు? మనుష్య కుమారుడు. మంచం మీద ఉండి ఇద్దరిలో ఒకరిని తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు? మనుష్య కుమారుడు. పొలంలో ఇద్దరిలో ఒకరిని కొనిపోవడానికి ఎవరు వస్తారు? మనుష్య కుమారుడు. తిరగల దగ్గర ఇసురుతుండే వాళ్ళు ఇద్దరిలో ఒకరిని పట్టుకెళ్ళడానికి ఎవరు వస్తారు? మనుష్య కుమారుడు. ఎవరు వస్తారో మీకు క్లారిటీ వచ్చింది, మనుష్య కుమారుడు. రైట్, ఇప్పుడు ఎలా వస్తాడు అని అంటే ఆయన ఎలా చెప్తున్నాడంటే, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనపడునో అలాగునే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఎంతసేపు ఉంటుంది మెరుపు? ఫ్రాక్షన్స్, మేబీ సమ్ విత్ ఇన్ మినిట్ ఆర్ 2-3 minutes కూడా కొన్నిసార్లు జరుగుద్ది. ఎలాంటి మెరుపు అనేది మనకు తెలియదు, ఎన్ని సెకండ్స్ వస్తుంది అనేది మనం చెప్పలేం. బట్ ఫ్లాష్ లైట్ ఎలాగైతే వస్తుందో, మెరుపులు ఎక్కడొస్తాయో ప్రస్తుతం ఉన్నటువంటి శాటిలైట్స్ చెప్పగలవు. అప్పట్లో శాటిలైట్ లేని టైంలో దేవుడు డిఫైన్ చేసి చెప్పాడు మెరుపు వచ్చినట్టు వస్తుంది అని. ఎలా వస్తుంది అంటే తూర్పున వచ్చి పడమటి వరకు ఎలాగైతే ఆకాశంలో ఆ ఫ్లాష్ వెళ్ళి వెళ్తుందో, రీచింగ్ ఎలా వస్తుందో అలాంటి స్థాయిలో ఒక మొత్తం భూమి చూస్తుంది అనడానికి ఆకాశపు మెరుపు అనే పదం వాడాడు. హోల్ కంట్రీ, హోల్ ఎర్త్ ఒక్కసారిగా గ్లోబల్లీ దాన్ని చూడగలుగుతారంట. మెరుపు ఎలాగైతే ఫ్లాష్ స్టార్ట్ అవుతుందో. ఇక్కడ నేను ఈ మెరుపు అనేటువంటి పదాన్ని బైబిల్ చెప్పడానికి కారణం మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కెన్ ఎనీబడి ప్రొడ్యూస్ ద థండర్? మనిషి ప్రొడ్యూస్ చేయగలడా? చేయలేడు. ఒకవేళ చేయగలిగిన ఎంత డెసిబల్స్ వరకు లిమిటెడ్గా తయారు చేయగలరు. అంతేగాని ఇప్పుడు జపాన్లో భూకంపం అణుబాంబు పేలింది అని అంటే ఇండియాలో మనకు కనపడదు. ఆ వెలుతురు ఆకాశం అంతా వెదజల్లుద్ది. ఆ చుట్టుపక్కల కొన్ని వేల కిలోమీటర్లు చూడగలరు, కానీ లక్షల కిలోమీటర్ల దూరంలో మనం చూడలేం. కానీ ఇది అలా కాదు. ఆకాశంలో వచ్చే మెరుపు ఆ ఆకాశ భూభాగాన్ని మాత్రమే చూడగలరు అనుకుంటే, ఈ మెరుపు తూర్పుకి పడమరకి అనేటువంటి ఉదాహరణ వాడాడు. అంటే హోల్ గ్లోబల్ చూడగలిగేటట్టు, భూమి మొత్తం చూడగలిగేటట్లు, ఖండము మీద ఉండే ప్రతి మానవుని కన్ను చూడగలిగేటట్లుగా ఒకవైపు నుంచి మనిషి ప్రొడ్యూస్ చేసినట్లుగా కాకుండా అకస్మాత్తుగా దేవుని యొక్క హస్తంలో నుంచి వచ్చేటట్లుగా ఒక మెరుపు ఫ్లాష్ అప్ ఎలా అవుతుందో అలాగా అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది మనుషులు డిఫైన్ చేసిన టైమింగ్ కాదు. మనుషులు డిఫైన్ చేయగలిగినటువంటి ఆ అబద్ధాన్ని నిజంగా చేయగలిగేటువంటి వెలుతురు కాదు ఈ మెరుపు. అది దేవుని దగ్గర నుంచి వచ్చేటట్టు జరుగుద్ది. రైట్, ఈ విషయాన్ని బైబిల్ మనకి ఎలాంటి హెచ్చరిక ఇచ్చిందో ఒకసారి చూద్దాం. లూక్ 21, లూకా సువార్త 21, లూకా 21:34. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను ఏంటి? ఒకవేళ తిండి వలనను ఒకవేళ అన్నాడండి, అంటే అందరూ ఉంటారని కాదు.
మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా. ఎలా వస్తుంది అంటే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు, ఆ దినం ఎలా వస్తుంది? అకస్మాత్తుగా ఎలా వస్తుంది? ఉరి వచ్చినట్లు. అంటే తప్పించుకోవడానికి అవకాశం లేకుండా నువ్వు చిక్కుబడిపోయినట్లు, నువ్వేదో ప్రదేశంలో పరిస్థితుల్లో ఉంటే ఆ పరిస్థితుల్లో ప్రదేశంలో నీ మీదకు అకస్మాత్తుగా ఒక వల పడినట్లుగా నువ్వు పడతావు. అది దీనికి భయపడాల్సిన విషయం. అకస్మాత్తుగా అనేటువంటి పదాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అకస్మాత్తుగా మళ్ళీ ఎలా వస్తుంది? తప్పించుకోవడానికి స్కోప్లెస్గా, నువ్వు స్లిప్ అవడానికి నిన్నెవడో రక్షిస్తాడనుకుంటే అవకాశం లేదు, ఉరి పడిపోద్ది. లాక్ అయిపోయిన తర్వాత అక్కడ ఇంకెవడో నిన్ను ఉండడు. అలాంటి పరిస్థితి నీకు వస్తుంది. దీని విషయంలో జాగ్రత్త అనే విషయం చెప్పబడింది. ఇప్పుడు ఆలోచించండి. మనుష్య కుమారుడు వస్తాడు, ఆకాశంలో నుంచి వస్తాడు, మహిమతో మేఘారూరుడే వస్తాడు, మెరుపులా వస్తాడు, తూర్పు నుంచి పడమ వరకు అందరికీ కనపడద్ది. మనిషి ఎలా జాగ్రత్తగా ఉండాలి అని అంటే ఉరిలాగా వస్తుంది. జాగ్రత్త, తప్పించుకోలేవు. నువ్వు సరదాగా అనుకున్నప్పుడు, ఏమీ అవ్వదులే అనుకున్నప్పుడు, ఎందుకు దీని గురించి ఆలోచించాలనుకునే లోపు అది నువ్వు పడిపోవచ్చు. ఉరి అకస్మాత్తుగా జరగచ్చు. ఇది ఏ పరిస్థితుల్లోనైనా నీ దగ్గరికి వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఉండు. ఈ మాట హెచ్చరిక. ఇక్కడ 2 హెచ్చరికలు ఉన్నాయి, 2 కాదు 3. 1 తిండి, 2 మత్తు, 3 ఐహిక విచారం. ఇక్కడ కాన్ఫిడెంట్గా చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే పగలు వస్తాడని ఎక్కడా రాయలేదండి. అది గొప్ప సంతోషించే విషయం. ప్రభు పగలొస్తాడని ఎక్కడ ఉందో అంత రాత్రినా. లైటు ఎప్పుడు పట్టుకెళ్ళాం? పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి రాత్రి. పెళ్లి విందు ఎప్పుడు జరిగింది? రాత్రి. ఇప్పుడు చెప్పేటువంటి విషయం మెరుపు ఎప్పుడు వస్తుంది? రాత్రి. మరి ఆకాశంలో నుంచి వచ్చే ప్రతి పరిస్థితి రాత్రి. దొంగ ఎప్పుడు వస్తాడు అంటే ఇప్పుడు కొంచెం తెలివి మీరు పగలు వస్తున్నారులేండి. అప్పట్లో అందరూ రాత్రే వచ్చేవాళ్ళు, ఎందుకంటే పగలంతా పనులు చేసి అలసిపోయేవారు. ఆ రాత్రి ఆడి పని ఆడు చక్కబెట్టుకునేవాడు. రైట్. సో రాత్రి. ఇక్కడ ఐహిక విచారాలు, మత్తు, తిండి, దీని వలన ఉరి వస్తుంది. మొదటిది తిండి. మనం విన్నాం ఏ రకాల తిండి తింటాం. మత్తు, ఏ రకాల మత్తులు ఉంటాయి. పానీయం వల్ల కానీ, అలసట వల్ల కానీ, నిద్ర వల్ల కానీ, భారం వల్ల కానీ, సమస్యల వల్ల కానీ మనం ఏ రకమైన నిద్రలో ఉన్నా అది మొత్తే. 3వది ఐహిక విచారాలు. ఏం తిందుమా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందాం, ఏం సంపాదించుకుందాం, ఏం దాచుకుందాం, ఎక్కడ పెట్టుకుందాం, ఎక్కడ కట్టుకుందాం, ఎక్కడ సంపాదించి దేన్ని పెంచుకుందాం, ఇవన్నీ ఐహిక విచారాలు. పిల్లల్ని ఎక్కడ చదివిద్దాం, బంగారం ఎక్కడ కొనుక్కుందాం, బ్యాంకు లోన్ ఎక్కడ పెట్టుకుందాం, ఫ్లాట్ ఎక్కడ కొందాం, తెలిసి ఎక్కడ కొందాం, తెలియకుండా ఎక్కడ చెప్దాం, బయట వాళ్ళకి ఏం చేద్దాం, పెద్దవాళ్ళకి ఏం చేద్దాం, చిన్నవాడికి ఏం రాసిద్దాం, ఇవన్నీ ఐహిక విచారాలే. పెళ్ళెప్పుడు, పిల్లలు ఎప్పుడు, ఎక్కడ సిజేరియన్ చేద్దాం, ఎన్ని గంటలకి, ఎన్ని నిమిషాలకి, ఇవన్నీ ఐహిక విచారాలే. ఈ విచారాలతో నువ్వు ఉంటే మత్తు జరుగుద్ది, నీవు జాగ్రత్త. రైట్. యేసుప్రభు వారు చెప్పినటువంటి స్టేట్మెంట్ వస్తాడు అనేటువంటి మాట విన్నాం కదా. కాంక్రీట్ డెఫినేషన్ ఎక్కడైనా ఉందా? ఉంది. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 11వ వచనం. యాక్ట్స్ 1:11. 1వ అధ్యాయము 11వ వచనం. యాక్ట్స్ 1:11. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చిన సేమ్ వే. ఎలాగైతే మేఘం పైకి తీసుకెళ్ళిందో అలాగే పైనుంచి కిందకి తీసుకొని వస్తాడు. ఇది దేవదూతల ద్వారా క్లియర్గా ఇలా వస్తాడు యేసుప్రభు అని చెప్పడానికి మనకున్నటువంటి అద్భుతమైన స్టేట్మెంట్. యేసుప్రభు ఎక్కడైనా చెప్పాడు ఆ విషయం? జాన్ 14:3, యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో చెప్పిన స్టేట్మెంట్ చూద్దాం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల, ఆయన ఏం చేస్తాడు? వెళ్ళి స్థలము ప్లేస్ ప్రిపేర్ చేసేస్తాడు, రెడీ చేసేస్తాడు. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు. ఏదో ఆన్సర్ దొరుకుతున్నట్టుంది మీరు ఇందాక ప్రశ్నకి. నేను వెళ్ళి మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఇప్పుడు ఇందాక చెప్పిన నువ్వు వెళ్ళిపోతావా తీసుకెళ్తావా అని అడిగాను కదా. తీసుకెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తాడు? ఆయన ఎక్కడ ఉంటే అక్కడ, ఆయన దగ్గర ఉండడానికి తీసుకెళ్తాడు. స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి. సో కంప్లీట్గా ఆయనే చెప్తున్నాడు, నేను వస్తాను, మరలా వస్తాను. మొదటిసారి ఎలా వచ్చాను అలాగే వస్తాను, ఎలాగెళ్ళాను అలాగే వస్తాను, మెరుపు వచ్చినట్టు వస్తాను, దొంగ వచ్చినట్టు వస్తాను, మీరు అనుకొనని గడిలో వస్తాను. ఉరి ఎలాగైతే ఒక మనిషిని పట్టుకోవటానికి మనిషికి కనపడకుండా తెలియకుండా అక్కడ వేస్తారో, అలాంటి దగ్గరికి నువ్వు కాలు పెడతావో నీవు చిక్కుబడిపోతావో, అలా జరిగే పరిస్థితి వస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇన్ని హెచ్చరికలు యేసుప్రభు వారు ఒకే ఒక విషయం, నేను వస్తాను అని చెప్పడానికి ఇంకా చాలా విషయాలు మనకు చెప్పాడు.
ఈ చాలా విషయాలన్నింటినీ మనం ఏ రీతిగా మానసికంగా తీసుకుంటున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చేటువంటి వ్యక్తులు ఏ రకమైన పరిస్థితుల్లో ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు దేవుడు కొన్ని ప్రామిసెస్ ఇస్తాడు, కొన్ని వాగ్దానాలు ఇస్తాడు. చాలామంది ఇక్కడ చిక్కుకున్నారనుకో, దీని నుంచి బయటకు రారు, వాగ్దానాల దగ్గర ఉండిపోతారు. క్రైస్తవ్యంలో ఎవడైనా వాగ్దానాల దగ్గర చిక్కుకుపోయి ఉంటే వాడికి చెప్పండి, నీవు వాగ్దానాల దగ్గర ఉండిపోయావు, దానికి మించిన యేసు ప్రభు యొక్క ప్రణాళిక చాలా ఉంది. ఆయన వచ్చింది నీకు వాగ్దానం ఇవ్వడానికి మాత్రమే కాదు, అనేకమైన విషయాలపై నువ్వు మెలకు కలిగి ఉండాలి అని వారిని లేపండి. చాలామంది ఇక్కడ వాగ్దానాల దగ్గర ఆగిపోయిన వాళ్ళని చాలామందిని మీరు చూడగలరు. వాళ్ళకి దేవుడు ఎందుకు అనంటే పలానా దగ్గరికి వెళ్తే ఈ పని జరిగిస్తాడు, ఇక్కడ ఇది జరుగుద్ది అనే దగ్గరే ఉండిపోతారు. వాళ్ళందరూ ప్రామిస్ బేస్డ్ క్రిస్టియన్స్. వాళ్ళు ఎత్తబడరు, వాళ్ళు దేవుని దగ్గరికి పిలువబడరు. జాగ్రత్త. నెంబర్ 2, దేవుని యొక్క వాక్యంలో అనేకమైన సూచనలు ఉన్నాయి. మనిషి లైఫ్కి కావలసిన గైడెన్సెస్ ఉన్నాయి, సూచనలు ఉన్నాయి, చాలా సూచనలు ఉన్నాయి. ఎన్ని సూచనలకు నీ జీవితాన్ని మార్చుకున్నావో ఒక్కసారి నీ హృదయం నీకు ఏమైనా చెప్పగలదా? దేవుని దగ్గరికి వచ్చాను, బైబిల్ చదువుతున్నాను, వాక్యం చదువుతున్నాను, సంఘానికి వెళ్తున్నాను, బోధ వింటున్నాను, అపోస్తుల బోధలోనే నేను కూడా ఉంటున్నాను, పనిలో పరిచర్యలో సహాయకులుగా ఉంటున్నాను. సో ఇన్ని సూచనలు నా జీవితాన్ని మార్చినాయి. కనీసం ఒక 10 సూచనలు మీరు చెప్పండి. ఏ సూచనకు నీ లైఫ్ మారిందో చెప్పండి చూద్దాం, బైబిల్ పట్టుకుని. నేను చాలామంది ఆత్మీయమైన సేవ చేస్తున్నటువంటి అనేక మందిని నేను చూసినప్పుడు వాళ్ళ లైఫ్లో ఈ దేవుని వాక్య సూచనల సంబంధమైన జీవితం లేని సేవకుల్ని నేను చాలామంది పరిచయం కలిగి ఉన్నాను. ద లీస్ట్ బాదర్ అబౌట్ ద గైడెన్సెస్ ఆఫ్ గాడ్. ఆ సూచనలు ఏవి వాళ్ళకి అనవసరం. వాళ్ళు చేయాల్సినవన్నీ వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. దానికి భక్తి రొంగేస్తారు, భక్తి జీవితాన్ని కలిగి ఉంటారు. ప్రభు రాకడలో వాళ్ళు ఎలా ఉంటారో మీకు కొద్ది నిమిషాల్లో అర్థమవుతుంది. నెంబర్ 3, ద వార్నింగ్స్ ఆఫ్ ద వర్డ్. వాక్యములో ఉన్నటువంటి హెచ్చరికలు ఎన్ని పట్టుకున్నావు? ఎన్ని హెచ్చరికలు నీ దగ్గర ఉన్నాయి? ఏ హెచ్చరికకు తగినట్లుగా నీ జీవితం మారుమనసు పొంది జీవిస్తున్నావు? ఎన్ని హెచ్చరికలు నీ జీవిత సారాంశం? ఈరోజు నా బ్రతికి ఇలా ఉంది అంటే ఇన్ని హెచ్చరికలు నా జీవితంలో ఉన్నాయి, అది బైబిల్ చెప్పే హెచ్చరికలు బట్టి నా లైఫ్ మారింది. ఎంతమంది చెప్పగలుగుతారు? అలా చెప్పలేని చాలామంది మంచి క్రైస్తవ కుటుంబాల్లో తరాలుగా ఉంటారు. వీళ్ళందరూ కూడా నామకార్థపు క్రైస్తవులే, విడవబట్టవాడేవారే. వీళ్ళని ఎవరిని ప్రభు ఏమీ ఆకర్షించడు. నీ వలన ఆయనకు ఉపయోగపడే లైఫ్ లేనప్పుడు నీ జీవితాన్ని చూసి ఆయన నువ్వు నాతో ఉండడానికి, నా పక్కన ఇంట్లో ఉండడానికి అర్హత కలిగి ఉన్నావని ఆలోచించలేనప్పుడు భూమి మీద నీ బతుకే వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే నువ్వు ఆయన మాటలు ఏది తీసుకోలేదు. ముందు వారం మనం మాట్లాడుకున్నాం, బుద్ధి కలిగిన వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు కలిసే సంఘంలో ఉంటారు, కలిసే దేవుని దగ్గర ఉంటారు, కలిసే మందిరంలో ఉంటారు, కలిసే ప్రార్థనలో ఉంటారు, కలిసే ఉపవాసాలు చేస్తారు. ఈ బుద్ధి లేనోడుగానే ఉండటానికి ఇష్టపడతాడు. పైగా బుద్ధి కలిగిన వాడి నూనె లాక్కోవడానికి చూస్తాడు. నువ్వెవరితో ఉన్నావు చూసుకో. వాళ్ళు ఏమన్నారు? మా దగ్గర నూనె లేదని ఊరుకున్నారా? వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమడిగారు? మాకు కొంచెం ఇవ్వండి. నీ నూనె లాక్కుంటారు, లాక్కెళ్తారు, అవసరమైతే నిన్ను ఆపేస్తారు. వాళ్ళ దగ్గర నూనె లేదు, నీ నూనె కూడా పట్టుకుపోతారు. ఇక ఆ తర్వాత నువ్వేమవుతావు నీకే తెలియాలి. రైట్. నెంబర్ 4, కాషన్స్. జాగ్రత్తలు చాలా ఉన్నాయి బైబిల్లో. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని నీ లైఫ్ని నువ్వు మాడిఫై చేసుకున్నావు, మార్చుకున్నావు? ఏ జాగ్రత్తకరమైనటువంటి బైబిల్ని చూసి ఇన్ని లైఫ్లో ఇన్ని జాగ్రత్తలా, ఇంత లైఫ్ మార్చుకోవాలా, నేను నిజంగా దేవుని దగ్గరికి వచ్చాక నా లైఫ్లో ఇన్ని జాగ్రత్తలు తీసుకుని నేను మారానండి అనేవాళ్ళు ఎంతమందిని మీరు చూశారు? సాక్ష్యాలు చెప్పమంటే 3-5 రోజులు చెప్తారు. ఏం జరిగిందిరా సాక్ష్యం ఇంతకీ అనంటే ఆఖరికి ఆడికి జరిగిన అద్భుతం చెప్తాడు. వాడి హృదయం బద్దలయ్యి, వాడి జీవితం మారి, క్రియలు మారి, నిజమైన లోతైన మారుమనసు కలిగినటువంటి జీవితంలో దేవుని యొక్క సాక్ష్యాన్ని ఎప్పుడూ చెప్పలేడు. ఎందుకంటే జాగ్రత్తలు ఆ మనిషికి తెలియదు కాబట్టి. 5, చాలామందికి తెలియని బైబిల్లో నీ విశ్వాస జీవితాన్ని మొట్టసారి నువ్వు చదవడప్పుడు నిన్ను సిద్ధపరుస్తుంది. ఎంతమంది బైబిల్ను పట్టుకుని నేను సిద్ధపడుతున్నాను, సిద్ధపడగలిగానని చెప్పగలరు? ఐఎమ్ రెడీ, నన్ను సిద్ధపరిచింది వాక్యం, నేను సిద్ధపడ్డాను వాక్యం బట్టి. ఈ వాక్యం వల్ల నా జీవితం ఇక ముందు నా భవిష్యత్తులో నేను ఏదో అనుకున్నటువంటి మెట్టుకు ఎక్కాల్సింది కాదు, ఇప్పుడు నేను మారాల్సిన సిద్ధపాటు నాకు తెలిసిపోయింది. ఈ లక్షణాలు వదిలేశాను, ఈ కోరికలు వదిలేశాను, ఈ ఆశలు త్యజించాను, ఈ విషయాల్లో నన్ను నేను కోల్పోయాను, ఇక నా లైఫ్ నాకు అర్థమైంది ఏంటంటే నేను సిద్ధపడాల్సిందే. ఎంతమంది సిద్ధపడ్డారు? నెంబర్ 6, ఫలితార్థమైన జీవితం. ఎ బ్లెస్డ్ లైఫ్ అని చెప్తాం. ఫలితము కలిగిన జీవితం. నీ జీవితంలో యొక్క ఫలితార్థం ఏంటి? ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈజ్ యువర్ లైఫ్ పర్పస్? ఏం చెప్తారు? బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంచాడు, మా నాన్న చచ్చిపోతే చచ్చిపోయాడు కానండి, సమాధి ఖర్చులు కూడా ఆయనే
సెటిల్ చేసుకుని వెళ్ళిపోయాడండి అంది ఒక ఆవిడ. అందరూ చప్పట్లు కొట్టి నిజంగా అలా తోడు ఉండాలన్నాడు. నేను నా సమాధి ఖర్చులు కూర్చుకుని వెళ్ళిపోవటం అది గొప్ప విషయమా ఏమండి? అలాంటి మంచి జీవితం అది ఏంటి? అతని టేక్ హోమ్, అతను తన ఇంటికి వెళ్ళిపోయాడు అని చెప్పగలిగిన సాక్ష్యం ఉందా మన దగ్గర? ఎంతమందికి ప్రభావవంతంగా జీవించాడు? ఎంతమందికి ఆశీర్వాదకరమైన బ్రతుకు బతికాడు? అతని మాట కొరకు ఎంతమంది కనిపెట్టుకుని ఉన్నారు? అతని ప్రవర్తన చూసి ఎంతమంది మనసు మార్చుకున్నారు? అతని అలవాట్లు చూసి ఎన్ని కుటుంబాలు ఈరోజు అలాంటి వ్యక్తి మాకు లేడని దుఃఖపడుతున్నారు? రాజకీయ ప్రముఖులు చెప్పేటువంటి డైలాగులు కాదు క్రిస్టియానిటీ. ఫలితార్థం లేని జీవితం. నెంబర్ 7, విజయమైన, విశ్రాంతికరమైన, సమాధానార్థమైన ముగింపు. ఇది లైఫ్. సక్సెస్ఫుల్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్. నా కొరకు ప్రభు రెడీగా ఉన్నాడు, అదిగో దేవదూతలు పిలుస్తున్నారు, నేను వెళ్ళిపోతానని స్టెఫన్ రెడీగా ఉన్నట్టు వెళ్ళిపోవాలంతే. నీ మరణపు ఆఖరు మాట, ప్రభు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోవాలి, ఇదిగో దేవదూతలు నాకు కనపడుతున్నారు, నేను వెళ్ళిపోవాలి. ఈ సిద్ధపాటుతో మరణము అంతముగా ముగించబడాలి. ఇది లైఫ్. మనుషుల సాధారణమైన జీవితం ఏంటంటే దీనికి క్వైట్ ఆపోజిట్. నేను చెప్పినవి ఏవి కూడా భూమి మీద కాకుండా జీవించే సాము కాదు. భూమి మీద బతుకుతూనే ఈ పనులన్నీ మనం చేయాలి. ఇప్పుడు సక్సెస్ఫుల్ లైఫ్లో నుంచి ఫిజికల్గా లోకంలో ఉండేటువంటి జీవితం ఎలా జీవిస్తారో చెప్తాను వినండి. మనకి ఈరోజు అంటే పలానా కంపెనీలో నాకు జాబ్ వచ్చింది, స్టీల్ ప్లాంట్లోనూ, హెచ్పిసిఎల్లోనూ, జింక్ ప్లాంట్లోనూ, పలానా దగ్గర అని చెప్పుకుంటున్నాం. పలానా బ్యాంక్లో చేస్తున్నాను, పలానా దగ్గర నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేస్తాను, పలానా కింగ్ జార్జ్ హాస్పిటల్లో చేస్తాను. ప్రొఫెషనల్లీ మనం డాక్టర్లుగా, లాయర్లుగా ఏదో పలానా దగ్గర ఉద్యోగం అని మనం చెప్తున్నాం. పూర్వపు దినాల్లో ఏ ఉద్యోగాలు ఉన్నాయి? ఏమీ లేవు. ఉన్నదంతా ఏంటి? పొలము, పశువు. అయితే పొలం పని, లేకపోతే పశువుల పని. పశువుల వలన వాళ్ళకు వచ్చేటువంటి సంపాదన, పొలం వలన వాళ్ళకు వచ్చేటువంటి పోషణ. దీన్ని బట్టి సమాజం అంతా వర్ధిల్లింది. మనుషులు సాధారణ జీవితంలో చాలా బిజీ విత్ పొలం పనులు, చాలా పొలంలో మంచి బిజీగా ఉండేటువంటి పనులు. ఇక రెండవది పశువుల పెంపకం, పశువుల అమ్మకం, తోలు, చర్మము, ఆహారము, అదే మాంసం, ఇంకా ఎట్సెట్రా ఎట్సెట్రా. ఆ తర్వాత కుటుంబం, పెళ్ళిళ్ళు, పిల్లలు. పెళ్ళెప్పుడు దీనికి సగం ప్రార్థన. అది అయిపోయిన వెంటనే 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత పిల్లలు లేరు, పాస్ గారు ప్రార్థన చేయండి, చెయ్యండి. తల మీద చేతులు అయితే పిల్లలు పుడతారు. మరి ఇదేమిటో? అదే ఆయన అంజూరు పండు, మామిడి పండు, బత్తాయి పండు, అరటిపండు ఇస్తున్నట్టు అమ్మతేజ ఈ అరటిపళ్ళుతో పిల్లలు పుట్టించుకోవటం. మొత్తానికి ఈ తిప్పలు. ఇక నెక్స్ట్ వచ్చేది ఏంటి? అప్పులు. సార్ లోన్ పెట్టేశాడు మా పెద్దోడు, నేను మా ఆవిడతో ఆడిచ్చేసాను, అదేమి ఇడిపిస్తాను అంటున్నాడు, ఈ సమస్యలు ఏదో చూడండి, ఇది డోక్రా లోన్ తీసుకుంది, అది కట్టడానికి అవట్లేదు, ఇప్పుడు దీన్ని ఏం చేయాలో చూడండి. ఇక ఈ లోన్లు గోల, ఈ అప్పులు, అవసరతలు, దానికోసం వ్యాపారం, దానికోసం బిజినెస్, కోర్టు కేసులు, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు, కాగితాలు ఉన్నాయి, ప్రామిసరీ నోట్లు ఉన్నాయి, సంతకాలు, చెక్కులు, కోర్టులు. ఏంట్రా అంటే డబ్బులు, ఆర్థిక అవసరతలు. నెంబర్ 5, కనీసం ఒక ఇల్లైనా కట్టుకోమా? భూమి మీద ఒక్క ఇల్లైనా ఉండొద్దా? అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదో చిన్నది ఇచ్చాడు, అది చిన్నది. అందుకని ఇప్పుడు అప్లై చేస్తే చంద్రబాబు నాయుడు అక్కడెక్కడో ఇచ్చాడు, ఇప్పుడు ఏదో కొంచెం పెద్దది. కనీసం మన పేరునంటూ ఒకటి ఉండద్దా? మరి అవి రెండు ఎవరివి? నీ పేరు మీద ఉంటాయి రికార్డులో, కానీ నీకేంటంటే అవి ప్రభుత్వాలు ఇచ్చాయి, నేను కొనలేదుగా, సో నేనంటూ కొనాలిగా. దానికి వెంటనే ఫోన్ చేసి, ఉడా ఫ్లాట్లు ఉన్నాయి కొంటారా? అనవసరమైన కూడా ఫోన్. నాకు ఎందుకండి ఫ్లాట్లు? నాకు 20 ఫోన్లు వస్తాయి రోజు. నీకు నెంబర్ ఎవడు ఇచ్చాడే తల్లి అని అంటే, పర్లేదులేండి సార్, పొట్టేస్తానులేండి సార్ అని చెప్పి ఎంత జాగ్రత్తగా అడుగుతారో. ఏంటి మీకు ఇల్లు కావాలా, ఫ్లాట్ కావాలా? ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ పక్కనే నాకేమన్నా ప్రైవేట్ జెట్ ఉంది, అక్కడ పెట్టుకోవడానికి కొనాలా? ఎయిర్పోర్ట్ పక్కన ఎవడైనా బతకగలడా? సచ్చి ఊరుకుంటారు, చిల్లడిపోతాయి. పొద్దు నుంచి రాత్రి వరకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దిగి లేగి ఎక్కడ ఉంటావు నువ్వు? తలుపుల నేసి లోపల పడుకోవాలి. కొన్ని రోజులకి అలవాటు అయిపోద్ది అనుకోండి, రైల్వే కోత లేకపోతే నిద్ర రానట్టు. హైదరాబాద్ అలాగే అయింది పరిస్థితి, రైట్. సో విపరీతమైనటువంటి ఇళ్ళు, మనకు కావాల్సినటువంటి సమృద్ధి, విలాసవంతమైనటువంటి సంపాదన, జీవితం మనకు కావాల్సింది. నెక్స్ట్ మనుషులకు ఉండేవి ఏంటంటే పనులు, ఇక ప్రయాస. ఎందుకు? ఏదో పని చేయకపోతే మనకి తిండి నడవాలంటే ఏదో పని చేయాలి. పని చేసేటప్పుడు ఏమన్నా ప్రశాంతంగా ఉన్నా, మా బాస్ మంచోడు కాదు, నా సీటు మంచిది కాదు, నన్ను కిందకు తొక్కేస్తున్నాడు, ప్రమోషన్ ఇవ్వట్లేదు, నాకు ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్ రావట్లేదు, ఇది ఒక గోల, పని ప్రయాస.
ఇక ఆఖరిగా ఉండాల్సింది ఏంటంటే మనుషులకు కావాల్సిన ఘనత, మనుషులకు కావాల్సిన మర్యాద. ఇది హక్కు. నా మర్యాద నాకు ఇవ్వాలి. మొన్న ఒక పాస్టర్ గారు నాకు వచ్చి చెప్తున్నాడు, పాస్టర్ గారు మా చర్చిలో గొడవ అవుతుంది, ఒకసారి వచ్చి కొంచెం పెద్దలతో మాట్లాడతారా అన్నాడు. మీ చర్చిలో పెద్దలున్నారా అంటే ఆయన నాలాగే ఇండివిజువల్ చర్చ్ అని అంటే ఈ మధ్య కొంతమంది పెద్దలను పెట్టానండి అన్నాడు. అయితే సరే వస్తాను నేను వెళ్ళి కూర్చుంటే నేను 12 సంవత్సరాల నుంచి వస్తున్నానండి, ఈ నన్ను సెక్రటరీ చేయకుండా నన్నేమో అలా ఒక మెంబర్ని చేసాడండి, అది న్యాయమేనటండి పాస్టర్ గారు మీరు చెప్పండి అని నన్ను అడుగుతున్నాడు. బుక్ రూల్ ఏమైనా ఉందా 12 సంవత్సరాలకు నువ్వు సెక్రటరీ అవ్వాలని? ఇది లేదు కదరా ఇలాంటివి ఏమి అని అంటాను నేను. అని అంటే ఇప్పుడు ఆయన్ని చేయటంలో ఈయనకి స్వార్థం ఉందంటారు. మనది ఒకే శరీరం కాదా? ఒక తంబు ఇంత గట్టిగా ఉంది అని అంటే దీంతో చాలా పనులు ఉంటాయి. దీనికే కదా ముద్ర వేస్తాం. దీంతో ముద్ర వేద్దాం అంటే ఏమవుతుంది? ఇది వీక్, ఇది చిన్న పార్ట్లన్నీ కలిసే ఉంటాయి. ఇది హ్యాండే, ఇది చిన్నది, ఇది పెద్దది అని నువ్వు పోలిక, కానీ ఇది శరీరం అని దేవుడు అంటాడు. సంఘం అంతే. ఒకడు పెద్దోడు ఉంటాడు, ఒకడు చిన్నోడు ఉంటాడు, బలహీనుడు ఉంటాడు, బలవంతుడు ఉంటాడు, అన్ని రకాల సామర్థ్యాలు కలిగి ఉంటే కలిసి సంఘము. అంతేగాని నేను గొప్ప నేను తక్కువ అని అనుకుంటే అది సంఘ విభేదం అవుతుంది. సో ఆ విషయాలను మాట్లాడుతుంటే ఆయన అంటాడు, నాకు అర్హత చొప్పున 12 సంవత్సరాలు కదా సార్, నేను సీనియర్ని కదా సార్, మరి నాకు ఆ ప్రమోషన్ ఆ స్థాయి ఇవ్వకపోతే మరి నేను ఇంకెక్కడో చర్చ చూసుకుంటానండి అన్నాడు లాస్ట్కి. సంఘములో, దేవుని మందిరములో ఘనత, లోకమే. ఇప్పుడు ఆయనలో మారాడని చెప్తామా, మారలేదని చెప్తామా? నేను అన్నాను, ఇలాంటోడిని నువ్వు పెద్దగా ఎలెక్ట్ చేసినందుకు నీది తప్పు. ఎవడో ఒకడు అనుకున్నావు, బైబిల్ చెప్పింది, దానికి ఒక ప్రమాణం ఉంది. సరే, ఇదంతా ఘనతలు, లోకంలో ఉండేటువంటి ఘనతలు. ఇప్పుడు నిజం చెప్పండి, మీరు దేవుని సంబంధమైన జీవితాన్ని కట్టుకోవటానికి ఏది వాగ్దానము, సూచన, హెచ్చరిక, జాగ్రత్త, సిద్ధపట్టు, ఫలితం, విజయం, ఈ పద్ధతిలో బతుకుతానికి దేవుని దగ్గరికి వచ్చావా? లేదండి నా పనులు, నా పశువులు, నా వృత్తి, నా ధర్మము, నా డబ్బులు, నా పిల్లలు, నా సంసారం, వీటన్నిటిని రక్షించుకోవటానికి దేవుని దగ్గర ఉండడానికి దేవుని దగ్గరికి వచ్చానా అని అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? వరల్డ్ సేక్ నువ్వు మందిరంలో దూరావా? గాడ్ సేక్ మందిరంలోకి నువ్వు ఆకర్షించబడ్డావా అని అంటే ఏం చెప్తావు? నా చెవులు అబద్ధాలు విననివి ఎన్ని ప్రార్థనలు విన్నానని తెలుసా? ఎన్ని రిక్వెస్ట్లు విన్నానో తెలుసా? మా పిల్లల గురించి, మా డబ్బుల గురించి, మా ఆర్థిక అవసరతల గురించి, మా సంబంధాల గురించి, మా కుటుంబంలో గొడవల గురించి, మా పొలము, పశువు పరిస్థితి, అబ్బబ్బబ్బ ఎన్ని ప్రార్థనలు. నేను ఇందాక చెప్పాను పాస్టర్ గారు, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నాకు కొన్ని హెచ్చరికలు వచ్చాయి. ఆ హెచ్చరికలు నాకు ముందుగా దేవుడు మాట్లాడినా, ఇప్పుడు మీ మాటలు నాకు మరొకసారి హెచ్చరికగా వినపడ్డాయి. ఈ బ్రతుకుని సరిచేసుకోలేకపోతున్నాను. దయచేసి ఈ విషయంలో నా కొరకు ఒక చిన్న విజ్ఞాపన చేయండి. నా ఒక్క ప్రార్థన వినవాళ్ళ. నేను నా దగ్గరికి ఎవరు రాలా, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ దేవునికి అవసరమైందని పట్టుకోవడానికి ఎవరో లేరు. ఇప్పుడు ఎందుకు ఇలాంటి బలహీనతకు మనం వచ్చామని అడిగితే దానికి సమాధానం నీ దగ్గరే ఉంది. సరే, ఇప్పుడు నేను ఈ విషయాన్ని మీకు హెచ్చరికగా చెప్పాను కదా, ఆ హెచ్చరిక ఎంత తీవ్రమైందో మీకు చెప్తాను, ఆలోచించండి. ఇద్దరూ ఒకే చోట ఉన్నారు. పొలం అనేది దైనందిక జీవితాల్లో మనుషులు చేసుకునే సామాన్యమైన పని. మనుషుల బ్రతుకు కొరకు నిమగ్నమై ఉండవలసిన స్థలము. ఒక బిజినెస్ ఒక జాబ్లోకి మీరు వెళ్తే ముందు మీ కాన్సన్ట్రేషన్ అంతా జాబ్లో ఉంటుందా, ఇంక దేని మీద ఉంటుందా? పని. ఏ వృత్తి చేసేవాడు ఆడి మనసంతా ఎక్కడ పెడతాడు? అదే ప్రదేశంలో ఉంటాడు. ప్రపంచం తన పనులన్నిటితో చాలా బిజీగా ఉంది ఇప్పటికీ కూడా. స్టిల్ దే ఆర్ బిజీ, ద వరల్డ్ ఈజ్ సో మచ్ బిజీ. వారి ప్రాముఖ్యతలు వారికి చాలా వేరువేరుగా ఉంటాయి. పైకి అందరూ కూడా ఒకేలాంటి పరిస్థితుల్లో ఉంటారు. ఇక్కడ మాట చెప్పాలి. యేసు ప్రభువారు మాట్లాడిన 24వ అధ్యాయంలో 40వ వచనంలోనేమో ఇద్దరు పొలంలో ఉందురు అన్నాడు. ఓకే, 42, 43, 41లోకి వచ్చేటోడికి ఇద్దరు స్త్రీలు అన్నాడు, పైన ఇద్దరు పురుషులు అన్నాడు, తర్వాత ఇద్దరు స్త్రీలు. సో ఇక్కడ ఆయనకేమీ భేదమేం లేదు. అంటే పురుషులు స్త్రీలు అందరూ కూడా సమానమే. ఇప్పుడు మీరేమీ పురుష పక్షపాతి అని ఏమి అనకండి. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, జాబ్ చేసే పురుషులందరూ కూడా, ఉద్యోగస్తులైనటువంటి మగవారందరూ కూడా, పొలంలో దిగిపోయి అంతా పొలం గురించినటువంటి ఆశతో ఉన్నటువంటి అందరూ కూడా, పొలము అనగా వారికి ఉన్నటువంటి పని, వారికి ఉన్నటువంటి ధ్యాస, వారికి ఉన్నటువంటి బాధ్యత, వారికి ఉన్నటువంటి ధర్మము, వారికి ఉన్నటువంటి అవసరత, దాని విషయంలో చాలా నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఏ పనైనా పొలమే. ఆటో డ్రైవర్ పొలము,
ఎంప్లాయ్ పొలము, ప్రొఫెషనల్ పొలము, చేతివృత్తి పొలము. వాళ్ళకి అల్టిమేట్గా వాళ్ళకి ఏంటంటే ఆ 8 గంటలు వాళ్ళు పనిచేస్తే తప్ప వాళ్ళకి వచ్చినటువంటి రాబడి నెలకు ఒకసారి వస్తే జీతం అంటారు, ఏ రోజుకి ఆ రోజు వస్తే చేతి పని అంటారు. ఈ రోజు నేను పట్టుకుని వెళ్ళిపోతే సో ఆ కుల వృత్తి అని అంటే అది సంవత్సరానికో నెలకో ఒకసారి ఇవ్వబడుతుంది, అలా వస్తుంది. సో వృత్తి ఎండ్ ఆఫ్ ద డే నేను టేక్ హోమ్ ఏదైతే తీసుకుంటున్నానో అది నాకు, నా ఆరోగ్యానికి, నా కుటుంబ క్షేమానికి, నా ధర్మము నెరవేర్చడానికి అది ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే మనం సంపాదించిన దాంతోనే ప్రభుత్వాలు నడుస్తాయి. దట్ ఈస్ వాట్ ట్యాక్స్ పేయర్స్. మనం సంపాదిస్తేనే, మనం ఖర్చు పెడితేనే, మనం కొనుక్కుంటేనే ట్యాక్స్ కట్టబడతాయి. అయితే ప్రభుత్వాలు కూడా నడుస్తాయి. ఇప్పుడు ఆ పని విషయంలో ఒక్క విషయం ఆలోచించండి. వారి పని, వారి ప్రదేశం, వారి ప్రయాస, వారి గురి సేమ్, పొలము. మళ్ళీ చెప్తున్నాను, వారి పని, వారి ప్రదేశం, వారి ప్రయాస, వారి గురి సేమ్. ఎక్కడున్నారు వాళ్ళు? పొలంలో ఉన్నారు. ఒకడు తీసుకెళ్ళిపోతాడు, ఒకడు ఉండిపోతాడు. ఎవరు తీసుకెళ్తారు? యేసు. ఎవరిని తీసుకెళ్తాడు? ఎవరిని వదిలేస్తాడు? ఇప్పుడు ఆలోచించండి. ఇద్దరూ పొలంలోనే ఉన్నారుగా. ఇద్దరి పని ఏంటి? పనే కదా. అంటే వాడు పని మానేసి కూర్చున్నాడు, ఉండిపోయాడు, పని చేస్తున్నాడు, వెళ్ళిపోయాడు అని ఏమైనా ఉందా అక్కడ? లేదు. ఇద్దరికీ శ్రద్ధ ఉంది, ఇద్దరికీ బాధ్యత ఉంది, ఇద్దరికీ అనుభవం ఒకటే, ఇద్దరూ పని ఒకటే. అయితే వారిద్దరి మధ్యలో వారికి ఉన్నటువంటి ప్రామినెన్స్ లేక వారికి ఉన్న ప్రయారిటీ ఏదైతే ఉందో అది దేవుడు చూస్తాడు. పొలంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాడి ధ్యాసంతా మట్టి, పశువు, లేక ఆ పొలం నుంచి వచ్చేటువంటి సంపాదనకరమైనటువంటి పంట తాలూకా అభివృద్ధి, అది విత్తనం స్టేజ్లో ఉందా, నారు కట్టాలా, నీరు పెట్టాలా, పొలం అది సస్యరక్షణ చేయాలా, లేకపోతే కోత కొయ్యాలా, నూర్చాలా, అంత దానిలోనే ఉంటాడు కదా. రైతు ఎంతసేపు దానిలోనే ఆలోచిస్తాడు కదా. మీ ఇంటి చుట్టూ ఏదైనా స్థలం ఉందా? మీ పక్క వాళ్ళని అడగండి, చిన్న స్థలం ఏమైనా ఉందా? ఏం లేదా? మీ ఇంట్లో గోలేం కానీ మొక్కలు కానీ ఏమైనా ఉన్నాయా అని అడగండి. పోనీ ఎందుకుండవు? గులాబీ మొక్క, దొండపాదు, ఈ మధ్య అంతా టెర్రస్ గార్డెన్లు ఎక్కువైపోయినాయి కదా. ఆవిడ మేడగది ఆవిడ చెప్తుంది కదా, ప్రతి ఇంట్లో టీవీలో చెప్తుంది ఆవిడొచ్చి, ఇలా చేసేస్తాను, ఇలా హార్వెస్ట్ తీసుకొచ్చానంటే ఆ రాత్రి మనకు కూడా విత్తనాలు కల్లోకి వచ్చేస్తే తెల్లారి కొనుక్కొచ్చేస్తాం, ఎల్లుండి వేసేస్తాం, ఏకంగా ఆవు పోసే పాస్ ఎక్కడ దొరుకుద్దని తిరుగుతాం. అదే గోమూత్రం అంటే బాగోదని అది అన్న తెచ్చేసి అది కొట్టేస్తే బెల్లం కలిపేస్తే ఏదో అయిపోతే బ్రహ్మాండంగా ఎదురు చూసేస్తాం. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా నీ గులాబీ మొక్క దగ్గరికి వెళ్ళేటప్పుడు, కరివేపాకు రెబ్బ కొట్టడానికి నీ కరివేపాకు మొక్క దగ్గరికి వెళ్ళేటప్పుడు, నీ ఇంటిలో పోస్తున్నటువంటి ఆ చెట్టు ఆకులు తొడవటానికి వెళ్ళేటప్పుడు ప్రభు చేస్తాడేమన్నా ఆలోచించావా? అది నీ పొలం, అదే నీ పొలం. ఎక్కడికి వెళ్ళి 2 ఎకరాలు కొనేస్తావు భోగపురం పక్కన? అవదో. ఇప్పుడు నీ పొలం నీ కొంపే, నీ ఇంటి చుట్టూ ఉన్న మొక్కలే, నీ పాదులే. అది కోసుకోవడానికి అక్కడికి వెళ్ళేటప్పుడు ప్రభు వచ్చేస్తాడేమో అని ఆలోచించావా? భలేగుంది కొబ్బరికాయ, పచ్చడి చేసుకుందాం అనుకున్నావు, కానీ ప్రభు వస్తాడు అనుకున్నావా? భలే కాసే దొండకాయలు ఏపుకుంటే అనుకున్నావు, కానీ ప్రభు వస్తాడు అనుకున్నావా? మరి నీ పొలంలో నీ మెలకు ఏది? ఇప్పుడు చెప్పండి, ఎవరిని తీసుకెళ్తాడు ఆయన? మనల్ని అయితే తీసుకెళ్ళడు. ఎందుకు? తిండి 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 వలన, మత్తు వలన, ఐక్య విచారాల వల్ల మన బాధ అంతేంటి? కోసుకుని వంకాయలు వచ్చాయండి నవనవలు ఆడిపోతూ, అసలు నిజంగా గుత్తొంకాయ వండుకుంటే వదినా. ఇంతకీ విషయం ఏంటి తెలుసా? నువ్వు నూరుతూనే ఉంటావు, ఆడు వెళ్ళిపోయి ఉంటుంది ఇంకొకటి, అది ఎప్పుడో వచ్చేసి ఉంటాడు, ప్రభు వెళ్ళిపోయి ఉంటాడు. మన బాధ ఏంటి? నువ్వులు ముద్దెడదామా, గసగసాలు నూరుదామా, ఏ యూట్యూబ్ పక్కనెట్టుకుందాం, ఈలోపు వెళ్ళిపోతావు. నీ పొలములోనే నీకు నష్టం కలిగితే, నీ కొంపలోనే నువ్వు ఉండిపోతే, అదే పని అనుకుని నువ్వు బతుకుతూ ఇన్ని సంవత్సరాలు ఉంటే ఏ రోజు ఉండిపోతావో నీకు తెలుసా? పొలము పురుషుల గురించినటువంటి ఇంత విషయం చెప్పాడు. దాని వెనకాతలే బాధ్యత ఏంటో తెలుసా? స్త్రీలు అన్నాడండి, 2 స్త్రీలు అన్నాడండి. నాకు ఇప్పటికీ భలే ఆ కంపారిజన్ ఇన్ని సంవత్సరాలు బైబిల్ చదివినప్పుడు ఒక్కొక్కలా కనపడింది. ఇప్పుడు మనం బోధించుకునే స్థాయికి వచ్చి ఈ ఉపమానం నా బతుకులు ఎక్కడుందంటే ఇది ఇంకోలా కనపడుతుంది. ఇది చాలా విచిత్రంగా కూడా కనపడుతుంది. ఇక్కడ స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు మనం అభ్యంతరకరంగా మాట్లాడద్దు, కానీ వాస్తవంగా చెప్తున్నాను, పురుషుల కంటే మేమేమి తక్కువ కాదు. గట్టిగా చెప్పండి, తక్కువ కాదు. స్త్రీ శక్తి జిందాబాద్ కాదా? నారీ లోకం. మనం దేనికి తగ్గేదేలే, అన్నిట్లోనూ మనం
మంచిది, అన్నిట్లోనూ నువ్వు మనం. అందుకే యేసుప్రభు ముందే చెప్పాడు అన్నిట్లో నువ్వు కూడా అని. ఏమన్నాడు తెలుసా? ఇద్దరు స్త్రీలు ఏం చేస్తారట? తిరగలేస్తున్నా. ఇది నీ ఇంటి బాధ్యత. నీ ఇంటి వారి ఆహారాన్ని సిద్ధపరచుట ప్రతి స్త్రీ ధర్మము. వారి ఆహారం కొరకైనటువంటి చింత ఆమెకున్నటువంటి ఒక నీతి. తన పిల్లలు ఆకలితో పడుకోవటం ఏ స్త్రీ నిద్రపోదు. తన కుటుంబం వారి యొక్క ఆ పోషణ, కుటుంబం వారి యొక్క భత్యము, కుటుంబం వారికి కావాల్సినటువంటి ఆహార కొరత తీర్చటం ఆమె ధర్మము. పురుషుడు ఇంటికి రూపాయి తేకపోయినా, ఇంటికి వస్తువులు తేకపోయినా, ఆడు తాగి తిరిగి వచ్చి నాకు ఇది కావాలి అని అంటే ఆ రాత్రి ఆమె కడుపు కట్టుకుంటుందో అడుక్కుంటుందో తెలియదు, కానీ జాగ్రత్తగా తీసుకొచ్చి నా పెనిమిటికి వేడివేడి అన్నం పెట్టాలనే ఆశ మాత్రం కలిగి ఉంటుంది స్త్రీ. అలాంటి ఒక స్త్రీ, ఇద్దరు స్త్రీలు కలిసి వారు ఆహారాన్ని సిద్ధపరుస్తున్న బాధ్యతలో ఉన్నారు. వారు దే ఆర్ వర్క్ మైండెడ్. వాళ్ళు మీలాగా జబర్దస్త్ రీల్స్ చూద్దామని కూర్చోట్లా ఫోన్ పట్టుకుని, వాళ్ళు ఎంగా తిరగలు పట్టుకుని కూర్చున్నారు. చక్కగా ఒకళ్ళు తిప్పుతున్నారు, ఒకళ్ళు వేస్తున్నారు, తర్వాత ఇద్దరు కలిపి జల్లించుకుంటున్నారు, మళ్ళీ మొరుముంటే మళ్ళీ దానిలో వేసుకుంటున్నారు. చాలా మెలకుగానే ఉన్నారు. ఒక ఆవిడని తీసుకెళ్ళిపోయాడట, ఒక ఆవిడని వదిలేశాడట. ఎంతకీ ఒకవేళ నువ్వే తిరగలి విసిరే, లేకపోతే ఈ ఇంటివారి బాధ్యతలు కనిపెట్టే మంచి స్త్రీవైతే, కొంతమంది ధన్యులైన పురుషులు ఉంటారు ఇక్కడ. వారు ఏంటంటే మీ అమ్మగారి కన్నా బాగా వండే స్త్రీ దొరికితే నువ్వు ధన్యుడివి. మీ అమ్మగారి కంటే బాగా వంట చేసి నీ నోటికి జిహ్వ రుచిని నీకు అందించగలిగే భార్య దొరికితే నువ్వు ధన్యుడు. దొరకపోతే వాళ్ళు ధన్యులు. ఎలా పెట్టినా తింటాడు మా ఆయన, ఉప్పున్నా లేకపోయినా అంతే. ఏమన్నా అంటే అయిపోద్ది రాత్రి, మరుసటి రోజు ఫుడ్ ఉండదు, ఉపవాస ప్రార్థనే. సో నువ్వు ధన్యుడివి, ఇప్పుడు ఈవిడ ధన్యురాలు. మొత్తానికి ఎంత ధన్యులు అంటే అలాగ చక్కగా వంట చేయడానికి సిద్ధపడుతూ బాధ్యతాయుతంగా ఉండి, వంట చేసేటప్పుడు ప్రభు నన్ను తీసుకెళ్ళిపోతాడేమో అనే భయం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మాట్లాడలేదు. అసలు ఆలోచన ఉందా ప్రభు వస్తాడు తీసుకెళ్ళిపోతాడని? ఎంత ధీమా అంటే నేను రాత్రి వంట చేయనుగా, ఓట్స్ చేయగా, ఎందుకంటే నీళ్ళలోనో పాలను కలుపు మింగితే ఓట్స్ చేయగా, ఎందుకంటే ప్రభు రాత్రి వస్తానన్నాడుగా, అందుకని నేను రాత్రి వంట చెయ్యనుగా. చేయకు, ఉండిపోదు కానీ, నువ్వు ఉండిపోదు కానీ. మరి వంట చేసుకోవటానికి కావాల్సిన బాధ్యతాయుతమైన ధర్మము నెరవేరుస్తున్న వారినే నీ కుటుంబ సంగతి తర్వాత నీ సంగతి నాకు అవసరమని ప్రభు స్వార్థంగా కోరుకుంటే కుటుంబాన్ని తీసుకెళ్ళాడా, వ్యక్తిని తీసుకెళ్ళాడా? నీ కుటుంబం విడబడచ్చు, నువ్వు రెడీగా ఉన్నావా? హౌ ఈజ్ యువర్ ప్రిపరేషన్? ఎంతమందికి ఆ సిద్ధపాటు ఉంది? నేను వంట చేయడానికి రెడీ అవుతున్నాను, బియ్యం కొలుసుకుంటున్నాను, నీళ్లు కొలుస్తున్నాను, ఉప్పు పప్పు నూనె అన్నీ సరి చేసుకుంటున్నాను. ప్రభువా నువ్వు వచ్చేస్తే మాత్రం నేను రెడీగా ఉన్నాను ప్రభువా అనుకుని వంట చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రతిరోజు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ రాత్రి నుంచి మొదలెట్టేస్తావులే, అది కాదు. ప్రభు నువ్వు ఎప్పుడు వచ్చేస్తావు అంటే అప్పుడే భయపెడుతున్నాడు మా పాస్టరు. నేను భయపెడుతున్నానా? నన్ను భయపెడుతుంది బైబిల్. ఇప్పుడు కాదు, అది ఏ రోజైనా జరుగుద్ది. అది ఇప్పటికైనా నువ్వు మెలకుగా ఉండకపోతే అది నీ కర్మ. భయపడు, హెచ్చరికగా ఉండు, సిద్ధంగా ఉండు. ఎంత సిద్ధపాటుతో ఉండు. ఆయన పొలంలో ఉన్నోడే వదలేదండి, తీసుకెళ్ళిపోయాడు. అలాంటిది సిద్ధపాటుతో తిరగలి పిండి రుచుకుంటుంటే, ఇంటివారికి రెడీ చేస్తూ ఉంటే, వాళ్ళందరి గురించి ఆలోచన చేస్తూ ఉంటే, అలాంటి వ్యక్తులలో ఎంత దూరం ఆలోచిస్తున్నారో ఇద్దరు. కానీ ఆ ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళాడంటే ఒకళ్ళు ఉండిపోయారంట. ఇప్పుడు ఆ ఇద్దరిలో ఎవరు వెళ్ళిపోయి ఉంటారు ఊహించండి. నిర్వచనాలు మనం చెప్పొద్దు, కానీ ఎవరు వెళ్ళిపోయి ఉంటారు? ఇద్దరిలో ఎవరో ఆయన వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు, అక్కడ ఉంచుకుంటాడు, అక్కడ ఉండడానికి నేను ఇక్కడ ఉన్నాను, అక్కడికి వెళ్ళడానికి నన్ను సిద్ధపరచడానికి ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను అక్కడికి వెళ్తాను, ఇక్కడ నేను బ్రతికి ఉండేటట్లు యేసు ప్రభు నా రక్షకుడిని ఒప్పుకున్నాను కాబట్టి నేనే వెళతాను, నన్నే తీసుకెళ్తాడు. మేము బాప్తిజం తీసుకుని ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సిద్ధపాటుతో నేను తీసుకుని వెళ్ళడానికి కావలసిన సంసిద్ధత నాలో ఉంది. ఆ సిద్ధపాటు ఎంతమందికి ఉంది? వాళ్ళు వెళ్తారు. యెరూషలేం యాత్రకు వెళ్దామా? 60,000 మీ కాదనుకుంటే మీరు 10 మంది టికెట్లు కనుక మీరు పెడతానంటే నాకు మా ఇంట్లో ముగ్గురికి ఫ్రీ, పాస్టర్కి 3 టికెట్లు ఫ్రీ. మీరు 10 మంది కట్టాలా? అంటే మీ డబ్బులతో నేను కూడా మీ పక్కన వచ్చి ఇక్కడే యేసుప్రభు మునిగాడు, ఇక్కడే యేసుప్రభు తిన్నాడు, ఇక్కడే యేసుప్రభు పరిగెత్తాడని చెప్తాను నేను మీకు కామెంటరీ. అప్పుడు మీకు ఎలా ఉంటుంది తెలుసా?
అసలు మా పాస్టర్ గారు యెరూషలేములో యేసుప్రభుని ఇలా చూపించాడండి. నాకు ఇంతకు నువ్వు వెళ్తావో లేదో నాకు తెలీదు. యెరూషలేము యాత్ర, లేకపోతే అలాగ ఉత్తరాంధ్ర యాత్ర, లేకపోతే దక్షిణాంధ్ర క్రైస్తవ యాత్ర. ఏమండి, ఈ తిరుగుడుకు అలవాటు పడ్డోళ్ళు ఒక చోట ఉండరు, ఏదో ఒకటి తిరగటానికి రెడీగానే ఉంటారు. కానీ అలాంటి పరిస్థితుల్లో వ్యక్తిత్వాన్ని సిద్ధంగా ఉంచుకుని నేను మెలకుగా ఉంటే తప్ప నా ప్రయాణంలో సైతం ప్రభువు వస్తే నేను ఎత్తబడతాను అనేటువంటి సంసిద్ధతతో ఉండే మనుషులు ఏం చేస్తారు, ఎలా ఉంటారో అది ఆలోచించు. నీ హృదయము ఎక్కడికో వెళితే ఏదో జరుగుద్ది అనేటువంటి స్వార్థమా, ఎక్కడికి వెళ్ళినా ప్రభు నన్ను విడిచిపెట్టకుండా తీసుకెళ్తాడనేటువంటి విశ్వాసమా? ఏది నీ మనసు? ఇక్కడ విచిత్రమైన బాధ ఏంటంటే యేసుప్రభు వారు ఆ మనుషుల యొక్క దృక్పథాన్ని, వారి ఆసక్తిని వేరువేరుగా చూస్తున్నాడు. ఇద్దరూ పొలమే, ఇద్దరూ తిరగలే, కానీ వారి యొక్క దృక్పథం, వారి యొక్క ఆశ రెండూ సపరేట్. ఇక్కడ కూర్చున్న మీలో చాలామందికి దేవునితో ఉండేటువంటి దృక్పథం, దేవుని కొరకు ఉండేటువంటి ఆ ప్రాస్పెక్టివ్ వ్యూ, దేవుని కొరకు ఉండేటువంటి ఆసక్తి చాలా వేరువేరుగా ఉంటాయి. చాలామందికి చాలా వేరువేరుగా ఉంటాయి. సింపుల్ చెప్తాను, నీకు అనారోగ్యం ఉంది, బాధ ఉంది, జ్వరమో లేకపోతే నొప్పో ఏదో ఉంది, దేవుని దగ్గరకు నేను వెళ్ళాలి అనే ఆసక్తి ఎంతమందికి ఉంటుంది? ఆన్లైన్లో చూద్దాంలే, ఏంటి నీరసం, మళ్ళీ ఇక్కడి నుంచి ప్రయాణం, మళ్ళీ అక్కడి నుంచి బండి, మళ్ళీ అక్కడి నుంచి కూర్చోవడం, మళ్ళీ అక్కడ ఎక్కడం, మళ్ళీ గంటన్నర, ఎంత అవసరమా? ఇది ఒక బలహీనతలో ఉంది. నేను ప్రయాణించలేకపోయాను, నేను రాలేకపోయానండి, అయ్యా నాకు ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, ప్లీజ్ డూ ప్రే ఫర్ మీ. ఓ చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు, ఓకే, ఇది ఒక ప్రాస్పెక్ట్. బలహీనతంగా ఉంది, దేవుని సన్నిధికి వెళ్తే నలుగురిని చూస్తాను, నలుగురితో మాట్లాడతాను, నలుగురి దగ్గర నాకు ఆనందం కలుగుద్ది, అందరితో పాటు స్తుతించి ఆరాధిస్తాను, దేవుని మాట వింటాను, వాక్యము వినుట ద్వారా విడుదల ఉంది, స్వస్థత ఉంది, ఆయన మాట నా శరీరం లోపలికి వెళ్తుంది, అది నరాలను, కండరాలను, రక్తాన్ని, మాంసాన్ని, ఎముకలను, ఆఖరికి మూలుగు దగ్గరికి వెళ్తుంది, అక్కడ నా బాడీని రెడీ చేస్తుంది, నేను ఆరోగ్యం పొందుకుంటాను, నేను ఎలాగైనా దేవుని దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు ఇద్దరు దృక్పథాలు ఏంటి చెప్పండి? ఇద్దరికీ దేవుడే. అది ఆన్లైన్లో ఉన్నాడు, వీడు ఆన్ సైట్లో ఉన్నాడు. ఏంటి ఇద్దరికి డిఫరెన్సు? ఇద్దరు దృక్పథం ఏంటి? ఇద్దరికి దేవుడు అంటే ఆసక్తి ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి, ప్రభు ఎవరిని తీసుకెళ్తాడు? ఇంటి దగ్గర ఆన్లైన్లో కూర్చున్నాడుగా, బాధతో ఉండి స్వస్థత కొరకు కాక దేవుని కొరకు మందిరానికి పరిగెత్తుకుంటూ వేదన పడుతూ శ్రమ పడుతూ ప్రయాసపడుతూ ప్రయాణంతో వచ్చినోడికా? ఇది ఆ తిరగలిసిరేటప్పుడు ఒకడుండి ఒకడు పోయేవాడు, పొలంలో ఇద్దరుండి ఒకడుండి ఒకడు పోయేవాడు, ఈ ఇద్దరు డిఫరెన్సే ఉంటుంది. ఇద్దరూ ఈ చర్చికి వెళ్ళేవాడి యొక్క ఉద్దేశం ఏంటి? చర్చిలో దేవుడు ఉంటాడని కాదు, ఆ ప్రదేశంలో ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఏకీభవించి నా నామమును కూడుకొని ఆరాధిస్తారో వారి మధ్యలో ఆయన మాటలు పట్టుకుని వచ్చాడు. ఇంటి దగ్గర కూర్చున్నాడు ఏంటి? అమ్మాయి నువ్వు వెళ్ళిపోతావా? నాకు ఒంట్లో బాగాలేదు, నన్ను వదిలేసి చర్చికి వెళ్ళిపోతావా? పిల్లల్ని తీసుకెళ్ళిపోతావా? అందరూ వెళ్ళిపోతారా? నాకు చూడు థర్మోమీటర్ పెట్టు, 101 వచ్చినట్టు ఉంది కదా, అందరు వెళ్తారా? మంగళవారం ఎల్దురులే ఉండిపోవచ్చు కదా. ఇప్పుడు ఈడు వెళ్ళవడు. ఇప్పుడు ఆవిడ కూడా ఏమంటుంది? ఎప్పుడు కొంచెం కుంటెత్తే కూర్చుని పోదామా అన్నట్టు ఉంటుంది. బాబు కుంటేశాడు, అమ్మ ఇంటి దగ్గర కూర్చోట్లు అయిపోద్ది. కూర్చుని పోయి ఏం చెప్పొద్దు తెలుసా? కాదు మీకు జ్వరం అన్నారు కదా, పాటలు అవుతున్నాయి, కొద్ది తినేయండి, పాటలు అవుతున్నాయి, కొద్ది తినేయండి, వేడివేడిగా తినేయండి. మాట వినేటప్పటికీ కొంచెం దూరం ఉంచుకుంది, కానీ ముందు తినేద్దా. ఆ తిన్నాకేమవుద్ది? అది ఊరుకుంటుందా? కొండ గుండెకి ఎక్కాక ఊరుకుంటుందా? అదేదో అంటుంటుంది. అంటది, ఏంటండి దేవుడు అంటే అసలు భయం లేదు మీకు? నీకుంది మరి, నీకుండే కదా అడిగి తిండెట్టేసావు ఏడుకల్లా. ఏమంటే పాటలు అవుతాయి, తినే. అమ్మే ఉంది, ఇంకా బాబు రాలే, తినే. ప్రభు వస్తాడన్న చింత లేదు, దేవుడు మాట వినకపోతే నాకు దిక్కు లేదనే బాధ లేదు. అయ్యా నీ వాక్యము వెల్లడేకుడుతోడనే వెలుగు కలుగుతుంది, అది చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి తీసుకొస్తుంది, నా బతుకు మారుద్ది, నా హృదయం మారుద్ది, నా జీవిత అంతరేంద్రియాలు నీ కొరకు కనిపెడతాయి, నన్ను తీసుకెళ్ళు ప్రభు అనే ఆసక్తి చచ్చి. ఏమన్నా కరోనా టైమా నువ్వు ఇంట్లో కూర్చోడానికి? నీకు
నీ ప్రయారిటీస్, నీ ప్రాబ్లమ్స్ నాకు అర్థం కావు, కానీ నీ స్వస్థత డిమాండ్ దగ్గర నువ్వు దేవుని సన్నిధిని వెతికావా, దేన్ని వెతికావు, అది నీకు సంబంధించిన విషయం. సో ఎత్తబడేటప్పుడు నీ ప్రయారిటీస్లో నీ హృదయము, నీ ఆసక్తి, నీ దృక్పథాన్ని ప్రభు చూస్తాడు, ఒకరిని ఉంచేస్తాడు, ఒకరిని పట్టుకెళ్తాడు. నెంబర్ 2, నీకు ఈ మధ్య కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి విడుదల దొరకట్లేదు, డెలివరెన్స్ లేదు. నీకు అనిపిస్తుంది డెలివరెన్స్ ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా దొరికితే బాగుందని. ఏం ప్రార్థన? మొన్న నాకు ఆయన ఒక బ్రదర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, బ్రదరు వారంలో మంగళవారం ఒక్కరోజే ఉంటారా మీరు, మిగిలిన రోజులు మీరు ఉండరా అని అడిగాడు. ఉండని ఎవడు చెప్పాడు, ఉంటాను. అయితే మరొక రోజు మనం ఒక సెకండ్ ఫ్రైడే కానీ థర్డ్ ఫోర్త్ ఫ్రైడేస్ కానీ ఏదో ఒకటి రోజు చూసుకుని మనం డెలివరెన్స్ ప్రేయర్ పెడితే ఎలా ఉంటుంది అన్నాడు. నువ్వు పెట్టాను. ప్రాబ్లం నీకా నాకా? నీకు. అప్పుడు ఎవరు చేయాలి? నొప్పి మందు నీకు రాయాలా, నాకు రాస్తావా? నన్ను రాసుకోమంటారా, లేదా నన్ను రాయమంటారా? ఇప్పుడు నన్ను రాయమన్నా రాయించుకోవాల్సింది నువ్వే కదా, నొప్పి నీకు. ఇప్పుడు డెలివరెన్స్ నువ్వు చేయాలి కదా, నన్ను చేయమంటావు ఏంటి అని అంటే, అలా కాదండి, నువ్వు చెప్తే మన చర్చిలో డెలివరెన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరూ వస్తారండి అన్నాడు. ఒకసారి మత్తయి సువార్త తీయనని, మరి వాకింగ్ తీయకండి అన్నాడు. మరేం తీయాలి? ఇప్పుడు డెలివరెన్స్ కావలసినటువంటి వాళ్ళందరూ అనేక సకల రోగములు కలిగిన వారిని తీసుకుని వచ్చి ఆయన దగ్గర పడవేసిరి. ఆయన ప్రతి ఒక్కరిని ఏ ఊరు ఏ పేట, నువ్వు మా చౌదరివా దా స్వస్థపరుస్తా, నువ్వు రాజువా దా అని అనలా, అందరినీ ఆయన బాగు చేసినని రాసి ఉంది. రైట్. నూతన నిబంధన విశ్వాసపు జీవితంలో విశ్వాసమును బట్టి వచ్చే స్వస్థత తప్ప నీకు మరొక రకమైనటువంటి స్వస్థత గురించి నువ్వు ఎదురు చూడక్కర్లేదు. సో నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. నీకు ఇంకొక కృపావరం ఉంది, సంఘముగా కూడుకొనుట, ప్రార్థించుకొనుట, ప్రభువు రక్తాన్ని ఆయన శరీరాన్ని నీ చేతుల్లోకి తీసుకొని నువ్వు ఒప్పుకొని క్షమాపణ అడిగి తీసుకొనుట, అది అంతరేంద్రియాలను సైతం స్వస్థపరిచే పరిపూర్ణమైన ఎప్పటికీ పనిచేయగలిగినటువంటి స్వస్థత. అది విడుదల. ఆరోగ్యవంతమైనటువంటి శరీరము, రక్తము నీ లోపలికి వస్తాయి, నిన్ను హీల్ చేస్తాయి, నిన్ను డెలివరీ చేస్తాయి. సో విడుదల కావాలి అని అంటే ఎక్కడికో ఏదో పెట్టి విడుదల కలిగినటువంటి ప్రార్థన. నేను అప్పుడు చెప్పాను, అయ్యా నేను విడుదల ప్రార్థన పెట్టడానికి పిలవబడలా, నా పిలుపు అది కాదు. ఒకప్పుడు నేను ఆ పనులన్నీ చేశా, కానీ ప్రభువు మాట నేర్పిస్తునేటప్పుడు ఒక వ్యక్తి కార్యసాధకమగు తన జ్ఞానేంద్రియాలను అదుపు చేసుకొని తన శరీరాన్ని క్రీస్తు కొరకు సిద్ధపరిచి శ్రమ అయినను, అది బాధ కానీ అలాంటిది ఇంకేదైనా నీకు కలిగినా కూడా నా ప్రభువు విమోచకుడు అనే విశ్వాసానికి ఎదురు చూడగలగాలి. అంతేగాని ఈ క్షణం నాకు నొప్పి వచ్చింది, ఈ పక్కనే డాక్టర్ నాడు సందులోకి వెళ్తే నాకు తగ్గిపోద్దానంటే ఈ కౌంటర్లు దేవుడు సిద్ధపరిచినవి కావు. అయితే నీ దృష్టికోణము దేవునితో సదాకాలము శ్రమానుభవాన్ని సహానుభవంగా తీసుకుని వెళ్ళడమా, ఎత్తబడతావు. లేదు నేను పలానా దగ్గరికి వెళ్ళిపోతే విడుదలైపోద్దా, అయిపోతావు. ఇన్స్టెంట్ డెలివరీ వదిలేస్తాడు. లేదు నాకు నొప్పి అయినా పర్వాలేదు, నేను నా హృదయం అంతటిని దేవుని మీద ఉంచుకుంటాను, నువ్వు లిఫ్ట్ చేయబడతావు. నీకు తెలిసిపోవాలి ఇన్ని సంవత్సరాల భక్తి జీవితం నేను ఉండిపోతానా వెళ్ళిపోతానా అనేది నీకు అర్థమైపోద్ది. ఎందుకంటే ఇంత అనుభవంలోకి వచ్చా కూడా మనం ఇంకా కనిపెట్టలేని పిచ్చోళ్ళమా. నెంబర్ 3, పాస్టర్ గారు ఎప్పుడు చూసినా మీరు ఇలాగే చెప్తారా అన్నాడు. ఎలా చెప్పాలండి, కొంచెం నెలలో ఫస్ట్ వీకు కొంచెం ఆశతో వస్తాం కదా సార్, 2వ తారీఖు కదా ఆగస్టు నెల, ఓ వాగ్దానం ఇవ్వచ్చు కదా అన్నాడు. ఏం వాగ్దానం? బ్లెస్సింగ్ ఇవ్వచ్చు కదండి. ఏముంది నా దగ్గర, నీ చేతిలో నా గీతలే, నేను ఎలా బ్లెస్సింగ్ ఇచ్చేస్తాను అని అంటే కొంచెం ఆశీర్వాదాలు, కొంచెం దీవెనలు పలికి ఈ నెలంతా నీకు హ్యాపీగా ఉంటుంది అని అంటే కొంచెం ఎంత పీస్ఫుల్గా వెళ్తాం కదా బ్రదర్. భయపెట్టేస్తున్నారండి నన్ను. సరే నువ్వు కోరుకున్న ఆశీర్వాదాలు నేను ఇవ్వకపోయినా నువ్వు ఇంకో బజార్కి వెళ్తే తెస్తావేమో. ఆ దుకాణం ఎక్కడుంది? 1వ తారీఖు 31వ తారీఖు రాత్రి వాగ్దానం సందేశం ఈ బజార్లో దొరుకుతుంది, నీకెళ్ళు తెచ్చుకో. అది ఎక్కడెక్కడ బజార్ ఉందో నీకు తెలుసు, అది బజారే, సంతే. ఒక వ్యక్తికి ఒక కాపరికి సంబంధం లేదు. ఒక వ్యక్తి హృదయము ప్రభు కొరకు ఎలా సిద్ధపడాలో లేదు. కచేరీ పాటలు పాడుకుంటూ భజనలు వేసుకుంటూ కొట్టండి చప్పట్లు అంటే ఆరాధన, దాని పేరు. యాషాలు చూస్తాడా దేవుడు? నీ రాగాలు చూస్తాడా? నీ సంగీతం చూస్తాడా? నీ గిటార్లు, నువ్వు చేసే పియానో మ్యాజిక్లు చూస్తాడా? నీ హృదయంతో ఆత్మతో సత్యం కానీ ఈ వేషధారాలు అందరూ విడబడతారు. బైబిల్ చెప్తున్న పద్ధతి. నీకు విడుదల కావాలా? సహానుభవం కలిగిన ప్రభువు శ్రమలో నాతో ఉంటాడనే విశ్వాసంతో ఎదురు చూడడం కావాలా? ఎత్తబడతావో ఉంటావా తెలుసుకో నువ్వే. నీకు అర్థమైపోవాలి వాక్యం ఇప్పటికే. విశ్వాస జీవితంలో ఇంక నేను తట్టుకోలేను బాబు అన్న పద్ధతి ఉండదు. ఇద్దరూ పొలంలో ఉన్నారు, ఇద్దరూ తిరగల దగ్గర ఉన్నారు,
ఇంకా గట్టిగా చెప్పనా, ఇద్దరూ మంచం మీద ఉన్నారు. ఇద్దరూ మంచం మీద ఏం చేస్తాం? ఇద్దరమే నిద్రపోతాం. ఎందుకు నిద్ర అవసరం? మనిషి శరీరాన్ని దేవుడు 12 గంటలు పనిచేయడానికి 12 గంటలు నిద్రపుచ్చి దాని ఆరోగ్యాన్ని, దాని శక్తిని, దాని బలాన్ని దాన్ని పెంపొందించి మళ్ళీ పొద్దున్నకే దాన్ని రెడీ చేయడానికి నిద్రనిచ్చాడు దేవుడు. మనం దురదృష్టంగా రివర్స్ చేసాం. రాత్రి పని చేస్తున్నాం, పగలు పడుకుంటున్నాం. రైట్ టైం పగలు పని, రాత్రి నిద్ర, ఇదే క్రమం. దీన్ని అక్రమం చేశారనుకోండి, ఏమవ్వదు, బయలాజికల్ డిఫరెన్సెస్ వస్తాయి. ఆ తర్వాత నీకు రావాల్సినవన్నీ రివర్స్ అవుతాయి. నీ శరీరం నుంచి వచ్చేవి లోపల ఉండేవి కూడా తేడాలు వస్తాయి. సరే, పక్కకు పెడదాం. సో వాస్తవంగా నీ జీవితంలో విశ్రాంతి పొందుకొని నిద్రపోయి తెల్లవారుజామున లెగుస్తాము అనేటువంటి ఒక ధీమాతో ఉన్నవాడిలో ఒకడు ఉండిపోతాడంటే ఒకడు లేచిపోతాడండి. ఎవడు వెళ్ళిపోతాడు చెప్పండి? నిద్రపోయేవాడు వెళ్తాడా గొరకపెట్టి? నిద్ర పట్టనోడు వెళ్తాడా? ఇదే డౌట్. ఇద్దరిలో ఎవరు వెళ్తారో చెప్పనా? గొరకపెట్టి నిద్రపోయేవా, లేక నువ్వు మెలుకుతో నిద్రపోకుండా కాపలా కాసి ప్రభు చేస్తాడేమో అని అంటే దొంగలాగా వస్తానన్నాడు. నువ్వు మెలుకుగా ఉంటే కనవేయడు కదా అంటే వస్తాడా? అప్పుడు ఎలా ఎవరిని తీసుకెళ్తాడు? అప్పుడు దేవుడు వస్తాడు, నేను వెళ్తాను అని కూడా వెళ్ళిపోతాడు. వస్తాడా ఇటు వస్తాడు, లెఫ్టా రైటా, ఈస్టా వెస్టా సెంటరా, నువ్వు ఉండిపోతావు. నువ్వు వెతుక్కుంటూ ఉంటావు, పక్కన చూసి ఏడు. అమ్మా, ఇప్పుడు ఎవడు దేవుని మీద విశ్వాసంతో ఉన్నాడు? ఎవడు దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నాడు? ఎవడు దేవుని మీద ఆశ కలిగి ఉన్నాడు? ఎవడు వాక్యం మీద ఇష్టం కలిగి ఉన్నాడు? ఎవడు ఆ మాటని నమ్మి తన హృదయాన్ని సిద్ధపరచుకుని ఉన్నాడు? ఎవడు నిద్రపోయేటప్పుడు తాళాలు బొడ్డును పెట్టుకోకుండా అక్కడ పడేసి పడుకున్నాడు? ఇప్పుడు నా ఏటీఎం కార్డులు, నా తలకాయ కింద దిండి, నా బంగారు గాజులు, నా సిలువ, అదే సిలువ అంటే మంగళసూత్రం, ఇవన్నీ దాన్ని కింద పెట్టుకుని ఎక్కడ ఎవడికి తెలియలే అని ఆగా నిద్రపోతుంటే నీ తల కింద ఉందో నిన్ను ఆపేస్తుంది. నిన్ను వెళ్ళనివ్వదు. ఎందుకు? ఏటీఎం కార్డు పిన్ నెంబర్ నీకే కదా గుర్తుండాలి. ఎంత ధీమా కలిగి నిద్రపోవాలో తెలుసా? తెల్లవారు నేను లెగుస్తాను, గ్యారంటీ ఏమైనా ఉందా? అదే అండి నిరీక్షణ అంటే. ఆడు వెళ్తాడు, తెల్లారి వడ్డీ కలెక్ట్ చేసుకోవాలి, ఇస్తాడో ఎవడో ప్రభా నువ్వు చూసుకోని ఆయన ఆమెన్, నీ వడ్డీ నిన్ను ఆపేస్తుంది. నువ్వేడగలుగుతావు? ఇంకా అవదు. ఈ 3 సందర్భాలు మనల్ని సవాల్ చేస్తూ సవాలుగా చెప్తుంది. అసలు ముందు మనం వెళ్తామా లేదా? మీ పక్కన అడగండి, మీరే చెప్పండి. వాళ్ళకి ఏదో ఒక ధైర్యం చెప్పండి. నువ్వు ఉంటావేమో కానీ నేను వెళ్ళిపోతాను వదినా అని. అనయ్యా నేను గ్యారంటీ తమ్ముడు. ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది తెలుసా? వీడితో చెప్తే నాకు భయం. ఇప్పుడు నా సంగతి ఏదో నాకే డౌట్ కొంది, ఈడేటి ఎలా భయపెట్టేస్తాడు వాక్యం చూపించి. ఇక్కడ బైబిల్ అన్సర్టన్గా ఉండదండి. ఇట్ ఈస్ వెరీ క్లియర్ స్టేట్మెంట్. ఇన్ని సంవత్సరాల నీ విశ్వాస అనుభవం నువ్వు ఉండిపోతావో, వెత్తబడతావో, తీసుకుని వెళ్ళబడతావో అనేది నీకు తెలియట్లేదనంటే అంతకన్నా దౌర్భాగ్య బతుకు వచ్చేవారిని చచ్చి మానేయండి. ఇంక మానేయండి. ఇంక వచ్చి ఇక్కడికి జనం మధ్యలో కూర్చుని యాషాలు వేయకండి. మిమ్మల్ని చూసి ఇంకొకడు మోసపోతాడు. ఇదేదో భక్తిపర్రాలు నా పక్కన కూర్చుంది, ఈయనేదో ప్రతిదానికి స్తోత్రం అంటున్నాడు. దగ్గితే తుమ్మితే స్తోత్రాలే, వీడు భక్తి అనుకుంటున్నావా? దేశం అలాంటి వాడిని చూసి భక్తి పడడం పక్కన చేరువు కనుక నువ్వు పోతావు. వాళ్ళు చెప్పేటప్పుడు మేము నిన్నే ప్రార్థనకి వెళ్ళాం, 20 మంది వచ్చారు, 60 మంది యేసుప్రభుని నమ్ముకున్నారు, ఎల్లుండి వాళ్ళకి బాప్తిజం ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి నువ్వు ఉండిపోదు కానీ వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకు? నీ విశ్వాసంలో నువ్వు చేసే పని నీకు గొప్పగా లక్ష్యంగా నంబర్ కనపడుతుందేమో, కానీ ప్రభు నీ హృదయాన్ని చూస్తాడు. ఆ హృదయము సిద్ధపాటు లేకుండా నీవు పొలంలో ఉంటే ఏంటి, తిరగల దగ్గర ఉంటే ఏంటి, మంచం ఎక్కితే ఏంటి, నీ విశ్రాంతిని నువ్వు రక్షించకపోతే నీ దరిద్రమైన బతుకు కదా అది. ఏ స్థాయి మన విశ్వాసం? విడవబడతావు అనేటువంటి మాట ఘోరమైనదే. అది కష్టం కలిగించేదే, దుఃఖం కలిగిస్తుంది, నొప్పిని కలిగిస్తుంది, అయ్యో అనిపిస్తుంది. కానీ విడవబడతాను అనేటువంటి బాధకి నీ హృదయం ఏడవకపోతే నీ భక్తి అబద్ధం. అరే నేను రక్షించబడ్డానే, ఆయన సిలువను చూశానే, ఆయన రక్తం కార్చాడే నా కొరకు, నన్ను సమాజంగా కూడుకొనుటకు ఏర్పాటు చేసి ఒక కుటుంబంగా ఎముకలన్నింటినీ అతికాడే ఇక్కడ. ఎంత ప్రణాళిక వేసిన ప్రభువుని నేను విడిచిపెట్టుకుంటానా? నా సిద్ధపాటు ఏంటి? ఆ మెలకువతనం ఏంటి? ఆ రకమైనటువంటి విశ్వాసానికి నేను ఎంత ఎదురు చూడగలుగుతున్నాను? ఆ స్థాయి నీ మనసులో ఉందా? అది లేకపోతే మనం ఎట్లా నడిపించబడతాం? ఏంటా ధీమా, ఏంటా మత్తు,
ఏంటా తృప్తి, ఏంటా తిండి, ఏంటా తాగుడు, ఏంటా సుఖం, ఏంటా భోగం? భయపడద్దా? నీ హృదయం భయపడద్దా? ఏ స్థాయిలో నీ జీవితంలో స్వస్థత కొరకు, విడుదల దగ్గర, ఆశీర్వాదాల దగ్గర నువ్వు ఉండిపోతావా? ఆలోచించు. మొదటి మాట చెప్తాను విను. స్వస్థత కావాలా? క్రీస్తులో దాగే రహస్య జీవితం కావాలా? ఏది కావాలి నీకు? కానీ ఎక్కువ మందికి ఏం కావాలి? విడుదల కావాలా? దేవుని కొరకైన దీనత్వపు, సాత్వికపు జీవితం కావాలా? కానీ అందరికీ ఏం కావాలి? విడుదల కావాలి. నాకు ఆ దీనత్వం, సాత్విక అవన్నీ తర్వాత చూద్దామండి, అవన్నీ అప్పుడు ఎందుకు అవసరం లేదు. నీకు ఆశీర్వాదం కావాలా? మనస్సాక్షికి, హృదయము దేవుని యొక్క మాటకు లోబడే జీవితం కావాలా? అదే అదే ఆత్మీయత. నా మనస్సాక్షికి లోబడగలుగుతూ హృదయము దేవుని సంగతులకు ఇష్టపడాల్సినటువంటి లోబడతత్వం నాకు రాకుండా, దేవుని మాటకు లోబడకుండా నాకు ఆశీర్వాదాలు వస్తే ఉపయోగం ఏంటి? అవి గర్వాన్ని చేస్తాయి, అవి నిన్ను గర్విష్ఠగా చేస్తాయి. లోకంలో మనుషులు నిన్ను దేవుడు ఉన్నాడు అనేటట్లుగా కనబడేలాగా ఎగ్జిబిషన్ ఇస్తాయి, షో చేస్తాయి. కానీ నీ విశ్వాసం భ్రష్టం అయిపోతావే, విడవబడతావే. సో వాట్ మేక్స్ సెన్స్? అర్థం చేసుకో. ఇప్పుడు నీ మనసు నీ జీవితాన్ని ఏ వైపు తీసుకెళ్తుందో ఒక్కసారి చూసుకో. ఒక ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు నాకు భయం వేస్తుందండి అన్నాడు. ఏమైంది? నేను జుట్టు అంటే నాకు చాలా ఇష్టం అండి, తలదూకోవడం అంటే నాకు చాలా ఇష్టం, కనీసం 20-30 మినిట్స్ తలదూకుంటానండి. అది చెప్పిన మాట చెప్తాను, బాధపడకండారా. 20-30 మినిట్స్ నేను కష్టపడతాను. నవ్వుతారేంటి మీరు? ఎంతసేపు దూకుతారు? కొత్తిమీర కట్ట, తోటకూర కట్ట అంతుంటే ఖచ్చితంగా నువ్వు దూవుతావు. ఎందుకో చిక్కులు తీయద్దు, దాన్ని తీయాలి, దానికి నూనె రాయాలి, దానికి రంగులు వేయాలా, కనీసం 20 నిమిషాలు ఏమి కాకుండా అవుతుంది, మీకు పడుతుంది. మీకున్నాను ఆయన మగోడు కాబట్టి ఆయన చెప్పాడు. సో 20 నిమిషాలు నాకు జుట్టు అంటే చాలా ఇష్టం అండి, కానీ బైబిల్ చదువుతుంటే నాకు భయం వేసింది సార్. నేను అలా దూకుంటుంటే ప్రభు వచ్చేస్తే నా పరిస్థితి ఏంటని గుడికొట్టిచ్చాను అన్నాడు. ఆయన చెప్తుంటే నాకు కాసేపు నవ్వు వచ్చింది, కానీ ఆయన ఎక్కడో మెలకుగా ఉన్నాడు అనిపించిందర్రా. ఈ సమ్వేర్ కాన్షియస్, కాషియస్. వాట్ అబౌట్ యూ మై డియర్ సిస్టర్ అండ్ బ్రదర్? ఏ విషయాలలో మన మొత్తు మనల్ని ఉంచేస్తుందో చూసుకోండి. ఏ బీరువా దగ్గర నువ్వు అంటుకుని ఉండిపోతావో. ఏ బీరువా? బట్టల బీరువా కావచ్చు, నగల బీరువా కావచ్చు, లేకపోతే మీ బ్యాంకులో ఏ హెచ్డిఎఫ్సి బ్యాంకు లాకర్లో ఉండిపోతావో. అందరూ వెళ్ళిపోతారు, నువ్వు బయటకు వస్తే ఏంటి సంగతి అంటే ఏం చేస్తావు? అందరూ వెళ్ళిపోయారు. ఆ నగలేసుకుని ఎవడో చూపిస్తావు ఉండిపోతే. నేనేం భయపెట్టట్లే. ప్రభు వస్తాడని చెప్పాను, ఎలా వస్తాడో చెప్పాను, ఎప్పుడు వస్తాడో చెప్పాను, ఏ సందర్భాల్లో ఆయన ఉంచుతానికి తీసుకెళ్తాడో చెప్పాను. నువ్వు వెళ్ళిపోవడానికి అవదు, ఆయన తీసుకెళ్తాడని చెప్పాను. నీకు నువ్వు వెళ్ళిపోవడానికి అవదా? ఆయన వచ్చి ఏం చేశాడు? ఒకరు కొనిపోబడేను, సంబడి హాస్ పిక్ ఎమ్ అప్. ఆటో వచ్చింది, మా అమ్మాయిని తీసుకెళ్ళింది స్కూల్కి, దట్స్ ఆల్. ప్రభు వచ్చాడు, మా ఆయన వెళ్ళిపోయాడు, నేను ఉండిపోయాను అని చెప్పుకుంటావా? ఆ ఇద్దరు కలిసిన వాళ్ళే, ఆ ఇద్దరు ఒప్పుకున్న వాళ్ళే. ఆ ఇద్దరిలో బుద్ధి కలిగిన వాడు ఎవడో తెలియదు, ఏ ఒక్కడి దగ్గర నూనె ఉందో తెలియదు, ఏ ఒక్కడు మెలకుగా ఉన్నాడో తెలియదు, అసలు నువ్వు ఉంటావో లేదో నాకు కూడా తెలియదు. నేను ఇక్కడ ఆపేస్తాను, మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఈ రాత్రి మనం వెళ్ళి పరీక్షించుకుందాం. మంచం ఎక్కుతాం కదా, ప్రభువా నా సంగతి ఏంటి? ప్రార్థన చేద్దాం.